हमारा पुरुषार्थ तीव्र हो सकता है। इसलिए पुरुषार्थ में श्रीमत का बहुत बड़ा महत्व है। ఈరోజు టాపిక్ పురుషార్థంలో శ్రీమతం యొక్క మహత్వం. మనం శ్రీమతం అంటే ట్రాక్ పైన నడుచుకునేది. ఏ విధంగా ట్రైన్ పట్టీ పైన నడిస్తే ముందరకు వెళ్తుంది. పట్టీ పైన లేకుండా పొలాల్లోకో ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి, తీరం చేరుకోగలుగుతామా? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేదు కదా, ఎక్కడికి వెళ్ళలేదు. అలానే మనం కూడా శ్రీమతం పైన నడుచుకోలేదు అంటే మనం పురుషార్థం చేయలేము. ఎప్పుడైతే శ్రీమతం అనే ట్రాక్ పట్టీ పైన నడుచుకుంటామో అప్పుడు మనం తీవ్ర పురుషార్థం, ఫాస్ట్గా పురుషార్థం చేసి ముందరికి పోగలం. और अगर योग की अनुभूति करनी है तो श्रीमत प्रमाण चलने की आवश्यकता है. जो श्रीमत प्रमाण नहीं चलता उसको बाबा प्यार नहीं करता. ఒకవేళ యోగంలో అనుభవం చేయాలి అంటే శ్రీమతం పైన నడవాలి. శ్రీమతం పైన నడుచుకోలేదు అంటే బాబా కూడా మనల్ని ప్రేమించరు. जैसे लौकिक माँ बच्चों को प्यार करते हैं, कब करते हैं? वो बच्चों को सवेरे जल्दी उठाते हैं, अच्छे कपड़े पहनाते हैं और कहते देखो बेटा कपड़े गंदे नहीं करना, पढ़ना, लड़ना नहीं, झगड़ना नहीं. बच्चा जाता है, लड़ता है, झगड़ता है, वापिस जब आएगा मम्मी मम्मी करता है, मम्मी किचन से देखेगी मैंने जो उसको कहा था वो करके आया, नहीं करके बोले तुम चिल्लाते रहे, वही ठीक है. अच्छा जाएगी, जाकर 2 थप्पड़ लगा देगी, कहेगी तुमको मैंने कितना अच्छा कहा, तुम गंदा होकर के आया. वही बच्चा माँ का कहना मान के आता तो मम्मी प्यार करती. इसी तरह बाबा भी हमारी मम्मी है, रोज़ सवेरे जल्दी उठाते, फरिश्ता ड्रेस पहनाती है और कई डायरेक्शन देते हैं. बच्चे आत्मा समझना, परिचिंतन नहीं करना, मेरे याद में रहना. हम बाहर जा कर के सब उल्टा करके आते हैं और शाम को आकर के जैसे बच्चा मम्मी मम्मी करता है हम भी बाबा बाबा करेंगे. हाँ, जैसे मम्मी किचन से खिड़की से देखते हैं, बाबा भी परम धाम की खिड़की से नीचे देखता है. मम्मी मम्मी तो बोल रहे लेकिन मैंने जो कहा वो करके आया. कहेगा तुम चिल्लाते मैं परम धाम में ठीक हो. फिर कहते योग ही नहीं लगता. तो योग नहीं लगता, जरूर दाल में कुछ काला है. इसीलिए इस भट्टी से हमें प्रतिज्ञा करनी है, हम कभी भी श्रीमतों का उल्लंघन नहीं करेंगे, तब आप योग का अनुभव कर पाएंगे. మనం యోగంలో అనుభూతి పొందాలి అంటే శ్రీమతం పైన నడుచుకోవాలి. ఏ విధంగా తల్లి బిడ్డని రెడీ చేస్తుంది, డ్రెస్ వేస్తుంది, తర్వాత ఆడుకోమని పంపిస్తుంది, అన్ని డైరెక్షన్స్ ఇచ్చి పంపిస్తుంది కదా తల్లి. ఇట్లా అన్నీ చెడుపుకోవద్దు, బట్టలు మాపుకోవద్దు, అన్నీ చెప్పి పంపిస్తుంది. కానీ బిడ్డ ఏం చేస్తుంది? ఆడుకొని అన్నీ బట్టలన్నీ మాపేసుకొని వస్తుంది అన్నమాట. అప్పుడు తల్లి మమ్మీ మమ్మీ అంటే తల్లి ఏం చేస్తుంది? కోపం వస్తుంది, ఒక్కొక్కసారి కొడతారు కూడా. అట్లా కిటికీ నుంచి చూస్తారనమాట. నేను చెప్పిన మాట వినలేదు అంటే, చెప్పిన మాట వినలేదు అంటే కోపం వస్తుంది. ప్రేమ ఇవ్వరు అనమాట, కోపం వస్తుంది. అలానే బాబా కూడా మనకి మమ్మీ. బాబా చెప్తారు, శ్రీమతాన్ని ఇస్తారు. బాబా కూడా ఉదయం మనకి డ్రెస్ వేస్తారనమాట. ఏ డ్రెస్ వేస్తారు? పరిష్ఠా డ్రెస్ వేస్తారు. బాబా డైరెక్షన్స్ ఇస్తారు. నా స్మృతిలో ఉండండి, ఆత్మాభిమానిగా కండి, ఇవన్నీ కూడా డైరెక్షన్స్ ఇస్తారనమాట. ఆ డైరెక్షన్స్ అనుసారంగా మనం నడుచుకోలేదంటే బాబా మమ్మీ ఎక్కడి నుంచి చూస్తారు? పరంధామం నుంచి, కిటికీ నుంచి కిందకి చూస్తారనమాట ఎలా ఉన్నాము అని. మనం అన్నీ మాపేసుకొని చెప్పిన మాట వినలేదు అంటే బాబా కూడా మనకి ప్రేమనివ్వరు. అంటే మనకి బాబాతో యోగం కుదరదు. కాబట్టి మనం శ్రీమతం పైన నడుచుకుంటే, బాబా ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అనుసారంగా నడుచుకున్నట్లయితే యోగంలో అనుభూతి పొందగలము. अगर हम श्रीमत प्रमाण क्यों नहीं चलते? कहते हम गृहस्थी में रहते हैं ना, पद पाने के लिए क्या कहेंगे? लक्ष्मी नारायण बनना है. और नियम पर चलो तो कहेंगे नहीं बाबा हम गृहस्थी में रहते हैं ना. बाबा कहेंगे अच्छा बच्चे आप लोग गृहस्थी में रहते हैं ना, दास दासी बन जाओ. हाँ, तो जो जितना श्रीमत प्रमाण चलेगा उतना ही उसका पद भी ऊंचा होगा. ఎవరు ఎంత శ్రీమతం పైన నడుచుకుంటారో వాళ్ళ పదవి కూడా అంత శ్రేష్టమైనటువంటి పదవి దొరుకుతుంది. तो आप लोग कितना परसेंटेज श्रीमत प्रमाण चल रहे हम बता सकते हैं? थोड़ा सा 2-4 जन बताओ तो पता चलेगा. మీరు ఎంత పర్సంటేజ్ శ్రీమతం పైన నడుచుకుంటున్నారు? ఎవరైనా చెప్పగలరా? 2-4 ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి. कितना परसेंटेज? ఎంత
भाई लोग बताओ, आप लोग कितना परसेंटेज श्रीमत प्रमाण चलते हैं? అన్నయ్యలు हाँ 80, अच्छा। और भाई लोग 60, 70, अच्छा। और माताएं? हाँ 90। 90, अच्छा। कई लोग यहाँ से 90 बोल रहे हैं। चलो मैं अभी आपको आईना बताता हूँ, आप चेक करना उसमें। हम श्रीमत क्या समझते हैं? बाहर का भोजन नहीं खाते, अमृत वाला उठते, मुरली सुनते, इसको ही समझते हैं ये श्रीमत। अच्छा समझो अमृत वाला उठे और उठ करके झुटका लगाते योग किया, आधे मार्ग कट हो गए। नियम ये थोड़ी है कि अच्छा झुटका भी नहीं लग रहा, आंखें खुली हैं लेकिन मन बुद्धि नीचे ही भटक रहे, तो भी मार्ग कट हो गए। बाहर का भोजन नहीं खाया, घर का भोजन खाया, बातें करते खाया, आधे मार्ग कट हो गए। मुरली सुनी, मुरली से पहले योग नहीं किया, बिना योग करके मुरली सुनी और सारा दिन मुरली में जो कहा उस अनुसार चले नहीं, आधे मार्ग कट हो गए। हाँ? दूसरे को देखते समय देह रूप में देखा, मार्ग कट हो गए। हाँ? चुवा को मिली हल्दी का काटी, वो कहता मैं पंसारी बन गया। हाँ? तो इसी अनुसार चेक करो मैं कितना श्रीमत प्रमाण। श्रीमत मतलब ऐसा नहीं कि नेमी चंद बंद करके बैठ जाना, नियम के हर कर्म को विधि पूर्वक करना, इसको कहेंगे नियम प्रमाण चलना। సో మనం అనుకుంటాం శ్రీమతం అంటే అన్ని నియమాలని పాటిస్తున్నాము అని. మురళి అమృతవేళ లేచామంటే లేచాం కాబట్టి మనం మార్క్స్ వేసేసుకుంటాం. కానీ విధిపూర్వకంగా ఎంత చేసాము, లేచి మళ్ళీ తూగుడిస్తూ ఉంటే అది లెక్కలోకి రాదనమాట. అట్లానే మురళి కూడా, మురళి విన్నామా అని మార్క్స్ వేసుకోకూడదు. యోగం చేసి యోగయుక్తంగా మురళి విన్నాను కానీ ధారణ చేయలేదు అంటే మార్క్స్ వేసుకోకూడదు, కట్. అక్కడ కూడా మార్క్స్ కట్. అట్లా అన్నీ మన నియమాలపైన నడుచుకునేది కాదు శ్రీమతము అంటే. విధిపూర్వకంగా నియమాలపైన నడుచుకునేదే శ్రీమతం. లేదు అంటే మార్క్స్ అన్నీ కట్ అయిపోతాయి. हर कर्म के मार्क है। हाँ? इसको कहते हैं आध्यात्मिक ग्रामर। जैसे हिंदी में लिख दिया मैं शांति सागर की संतान हूँ और शांति की मात्रा पीछे की डाल दी मराठी वाली। हाँ वो शब्द तो ठीक है लेकिन चेक करने वाला मार्क आधा काट कर देगा। इसी तरह मैंने वो कर्म किया लेकिन उसके अंदर विधि नहीं, मार्क कट हो गया। सेवा की मैं पनाया, मार्क कट हो गया। हमें तो लगता है मैं तो सेवा की 100%, लेकिन नहीं। इसीलिए हर कर्म को विधि पूर्वक करना, इसको कहते हैं श्रीमत। ప్రతి కర్మ విధిపూర్వకంగా చేసేదానికే శ్రీమతం అని చెప్తాం. ఇప్పుడు భోజనం తింటూ ఉన్నాము, బాబా స్మృతిలో తినాలి కదా. టీవీ చూస్తూ మాట్లాడుతూ భోజనం తిన్నాం, బయటదేం తినలేదు, మనం చేసుకుందే తింటున్నాం, కానీ బాబా స్మృతిలో తినలేదు, మాట్లాడుతూ తింటూ ఉన్నాం. ఇలా తింటూ ఉన్నామంటే అక్కడ కూడా శ్రీమతం కట్. సేవ చేయాలంటే సేవ చేసాం కానీ బాబా స్మృతిలో చేసామా చేయలేదు అంటే మార్క్స్ కట్. అట్లా ప్రతి కర్మ కూడా విధిపూర్వకంగా చేస్తేనే శ్రీమతం. इसलिए जितना श्रीमत पर चलेंगे बाबा बहुत प्यार करेगा। योग न लगने का बहुत बड़ा कारण है। जैसे लौकिक में भी कोई पति पत्नी को प्यार करता है, कब करता है? जब वो पत्नी पति का कहना मानते हैं। इसी तरह बाबा भी हमारा पति है। हाँ तो बाबा पति हमें कब प्यार करेगा? जब उसका कहना मानेंगे। मुरली का एक एक सेंटेंस हमारे श्रीमत है। श्रीमत मतलब 2-4 नहीं है, हर सेंटेंस बाबा का कहना, बच्चों का करना। బాబా చెప్పినట్టు వింటే బాబా మనకి ప్రేమనిస్తారనమాట. శ్రీమతంపై నడుచుకుంటే బాబా మనల్ని ప్రేమిస్తారు. ఎలా పతి పత్నిని ఇష్టపడతారు అంటే, భార్యని ఇష్టపడతారు అంటే ఎందుకు ఇష్టపడతారు, ఎప్పుడు ఇష్టపడతారు? చెప్పిన మాట విన్నప్పుడు కదా. అలానే బాబా కూడా బాబా ఏం చెప్తారో దాన్ని మనం విన్నప్పుడు బాబా మనల్ని కూడా ఇష్టపడతారు. और हमें कौन सा पति मिला है? नशा रहते कभी तीनों लोगों का मालिक, सत्यम शिवम सुंदरम। आज हमें कितनी नशा होनी चाहिए, तो इसीलिए ऐसा हमें पति मिला है। दुनिया में भी देखो कोई पति अगर वो पत्नी को ढूंढता है तो कैसी ढूंढता है? जोड़ी ढूंढता है। आजकल जो लोग जोड़ी ढूंढते हैं। अगर पति पढ़ा लिखा है तो पत्नी भी ऐसी चाहिए, अगर पति दिखने में अच्छे है तो पत्नी भी अच्छी चाहिए, नहीं तो लोग चिढ़ाएंगे उसके दोस्त, अरे तुम तो इतना अच्छा, तुम्हारी पत्नी ऐसी। तो इसी तरह बाबा भले भोला है लेकिन तो भी जोड़ी ढूंढता है।
हाँ, जोड़ी मतलब कोई शरीर को नहीं देखता, आपके अंदर की क्वालिटी को देखता है। तो आज हम कितने भाग्यशाली हैं, ऐसा सत्यम शिवम सुंदरम जिसने हमारे गले में वरमाला डाली है। तो कितनी नशे होनी चाहिए। हाँ, जिसका अगर पति इतना अच्छा है, धनवाला है, अच्छा है, देखने में सुंदर है, उसकी बुद्धि कहीं नहीं जाएगी। एक पति ही उसका सब कुछ है। इसी तरह हमारा एक बाबा मिला, अभी मेरी बुद्धि कहीं भी न भटके। మనకు కూడా పతి ఎలాంటి పతి దొరికారు అంటే సత్యం శివం సుందరం. పతి పత్నిని ఎలా అంటే భార్య భర్తలు ఎలా వెతుకుతారు? పతి చదువుకుంటే పత్ని భార్య కూడా చదువుకొని ఉండాలి. పతి చూడ్డానికి బాగుంటారు అంటే పత్ని కూడా భార్య కూడా చూడ్డానికి బాగుండాలి. అలా జోడిని చూసుకుంటారు కదా, అలానే బాబా కూడా. అయితే బాబా శరీరాన్ని చూడరు, ఆత్మలో ఉండేటువంటి గుణాలు. బాబా బోలా అంటే అమాయకుడు అని చెప్తారు, బోలా అంటే. అయితే అమాయకత్వం అంటే అలా కాదు, బాబాలో ఏ గుణాలు ఉన్నాయో మన ఆత్మలో కూడా అలాంటి గుణాలు ఉండాలన్నమాట. మరి మన పతి ఎలాంటి పతి అంటే సత్యం శివం సుందరం. కాబట్టి మనం కూడా జోడి బాబా సమానంగా ఉండాలి. ఆత్మలో బాబాలో ఏ గుణాలు ఉన్నాయో మనలో కూడా ఆ గుణాలు ఉండాలి. మనకి ఎలాంటి పతి దొరికారు అంటే లౌకికంలో కూడా పతిని ఎప్పుడు వదిలిపెట్టరు అన్నమాట. అలానే బాబాను కూడా మనం ఎప్పుడు వదిలిపెట్టకూడదు. మన పతి ఎలాంటి వాళ్ళు, ఎలా ఉన్నారో, వాళ్ళ గుణాలు ఏంటి, అవన్నీ కూడా మనం రియలైజ్ చేసుకోవాలి. जब दुनिया में शादी करते हैं तो पति पहले तो पसंद करता है, पसंद करने के बाद फिर क्या करता है, वरमाला पहनाता है। वरमाला पहनाने के बाद 7 फेरे लेता है। हाँ, तो आप लोगों ने लिया 7 फेरे? हाँ, बाबा ने तो पसंद तो किया, उसके बाद 7 फेरे भी लिए। 7 दिन का कोर्स है ये, 7 फेरे है। हाँ, लिया ना सभी ने 7 फेरे, तब जाकर यहाँ बैठे हैं। और 7 फेरे लेने के बाद फिर मंगलसूत्र पहनाता है। बैच है मंगलसूत्र, अगर नहीं पहना है तो उसकी शादी कच्ची पक्की है। अभी तो मंगनी हुई है, शादी नहीं हुई। आज बाबा ने कहा ना, ये सदा पहन कर रखो, ये शादी की निशानी है। परमात्मा के साथ मेरी शादी हुई। अगर किसी के पास मंगलसूत्र नहीं है, लगता है कि इसकी शादी नहीं, दूसरे की बुद्धि जाएगी, या समझेगा इसका पति शरीर छोड़ दिया है। हाँ, दूसरे की बुद्धि जाएगी। अगर आपका बैच है, हाँ, तो बैच नहीं है तो लोग दूसरे सत्संग वाले कहेंगे चलो हमारे पास चलो। अगर बैच होगा तो कहेंगे इसका कोई रखवाला है, ओम शांति वाले हैं। आपको कोई नहीं ये करेगा। इसीलिए ये मंगलसूत्र पहनकर रखना है। పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తారు అంటే పెళ్ళి జరిగేటప్పుడు ఫస్ట్ వరమాల వేస్తారు. తర్వాత ఏం చేస్తారు, 7 అడుగులు నడుస్తారు. 7 అడుగులు అంటే ఏంటి, 7 days కోర్స్. అందరూ తీసుకున్నారు కదా 7 days కోర్స్. తర్వాత మంగళసూత్రం వేస్తారు, కడతారు. అంటే మంగళసూత్రం అంటే మన బ్యాడ్జ్ అన్నమాట. బ్యాడ్జ్ లేదు అంటే మంగళసూత్రం లేదు అని. సో బ్యాడ్జ్ ఉంటే వేరే సత్సంగాల వాళ్ళు కూడా మనల్ని పిలవరు, వీళ్ళు ఓం శాంతి వాళ్ళు అని. లేదు అంటే ఏం చేస్తారు, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉంటారు. और उसके बाद जब मंगलसूत्र पहना, बैच पहना, उसके बाद फिर वो पति क्या करता है, शादी होने के बाद अपने घर में लेके जाता है। और घर में जाने के बाद ऑफिस में जाने से पहले कुछ डायरेक्शन दे के जाता है। मैं ऑफिस में जा रहा हूँ, ये करना, ये करना, ये करना, बातें नहीं करना, पड़ोसनी के बाद जा कर के बर्तन मांजना, कई डायरेक्ट। और जब शाम को आया तो उसने क्या देखा, पड़ोसनी के बस बैठी है, कहेंगे कोई बात नहीं, पहला दिन है, छोड़ो। फिर दूसरी दिन कहाँ, फिर वही पड़ोसनी के भाई बैठे। रोज वो कहता है और पत्नी कुछ करती ही नहीं, तो दोनों का क्या हो जाएगा, फिर झगड़ा होते होते डाइवर्स देगा। कहेगा तुम अपने घर में ठीक, हम अपने घर में ठीक। हाँ, लेकिन आजकल तो कायदे कानून कड़क हो गए, इसीलिए डाइवर्स नहीं करते। अगर कोई पत्नी पति का कहना नहीं मानती तो पति क्या करता है, फिर दूसरी शादी करता है। जब दूसरी शादी करता है, पहली पत्नी खाया पिया देखता भी नहीं, तो उसका क्या लाइफ है। इसी तरह हमारा पति है, रोज परम धाम से आता है और डायरेक्शन देता है। मुरली कुछ और नहीं, मुरली को 2 कॉलम में लिखो, पति ने क्या करने के लिए बोला, दूसरे कॉलम में लिखो पति ने क्या मना किया। जो मना किया वो नहीं करो, जो करने के लिए बोला उसको करो, इसको कहते ज्ञान। लेकिन हम क्या करते हैं, जो करने के लिए बोले उसको कहा है वो नहीं करते, जो मना किया उसको करते हैं।
कब तक? आखिर एक दिन आएगा डाइवर्स देगा। डाइवर्स अर्थात आज कई भाई बहन ज्ञान से चले गए, क्यों गए? पति का कहना नहीं माना। और कितना बड़ा घाटा है अगर ऐसा पति हमें छोड़ दे। कितनी प्रॉपर्टी गिनो, सतयुग के महल, ये की जन्म के सतयुग त्रेता के उसकी प्रॉपर्टी की कीमत गिनो, कितनी मिस हो गई। इसीलिए ऐसे पति को कभी भी छोड़ना नहीं। अगर कहना नहीं मानेंगे, आजकल तो जैसे का ना दुनिया के कायदे बदल गए, तो इसीलिए बाबा भी डाइवर्स नहीं देगा। अगर कोई कहना नहीं मानता तो क्या करेगा? सतयुग बनाना थोड़ी छोड़ेगा आपके लिए, किसी और को चॉइस करेगा और उसे प्यार करेगा ना। वो भी है ज्ञान में। इसलिए कई भाई बहन निकलते, हम जब ज्ञान में आए थे ना, हमें बाबा को बहुत प्यार मिलता था, अभी पता नहीं क्या हो गया है। इसका मतलब उसने दूसरी शादी कर दी, क्योंकि उसने आपने उसका कहना नहीं माना। इसलिए वो मुझे डाइवर्स ना दे या दूसरी शादी ना करे, इसलिए क्या करना है? उसका कहना मानना है। इसलिए जितना श्रीमद् प्रमाण चलेंगे अविनाशी रहेंगे। ఏ విధంగా తర్వాత పెళ్ళైన తర్వాత భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భార్యకు చెప్తారనమాట, నేను వచ్చేటప్పటికి ఇవన్నీ చేసి ఉంచాలి, అంటులు తోమాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్తారు. కానీ వచ్చేటప్పటికి ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి చూస్తే పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. సర్లే ఒక రోజే కదా అని వదిలేస్తారు. మళ్ళీ రెండో రోజు అలాగే, మూడో రోజు అలాగే. అలా చెప్పిన మాట వినకుండా పదే పదే అలానే చేస్తూ ఉంటే ఏం చేస్తారు? చెప్పిన మాట వినకపోతే ఇష్టపడరు, డైవర్స్ ఇచ్చేస్తారు కదా. అలానే మనం కూడా బాబా మనకి రోజు చెప్తారనమాట. మురళి, బాబా ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ అంటే బాబా మురళి ద్వారా డైరెక్షన్స్ ఇస్తారు. మనం 2 లిస్టు చేసుకోవాలి. బాబా ఏం చెప్పడానికి మురళిలో చెప్పారు అంటే ఏం చేయడానికి చెప్పారు అని, తర్వాత ఏం చేయకూడదు అని చెప్పారు. 2 లిస్టులు చేసుకోవాలన్నమాట. అందులో ఏం చెప్పడానికి చెప్పారో అది చేయాలి, ఏం చేయకూడదు అంటారో అది చేయకూడదు. కానీ మనం ఏం చేస్తాం? ఏం చేయకూడదు అది చేస్తాము, ఏది చేయడానికి చెప్తారో అది చేయము. అప్పుడు బాబా కూడా మనల్ని ఇష్టపడరు. అయితే బాబా డైవర్స్ ఇవ్వరు అనమాట. ఇప్పుడు ఉండేటువంటి చట్టాలు, కానూన్ అంటే లాస్ అన్నీ మారిపోయినాయి అన్నమాట. మారిపోయిన కారణంగా ఏం చేస్తారు? పతికి ఇష్టం లేదు అంటే అప్పుడు డైవర్స్ ఇస్తారు. లేదు అంటే ఏం చేస్తారు? వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుంటారు కదా. అలానే బాబా కూడా మనకి డైవర్స్ ఇవ్వడం అంటే డైవర్స్ ఇవ్వరు, మనం బాబా బిడ్డలుగానే ఉంటాం. అయితే ఈ బిడ్డ చెప్పిన మాట వినట్లేదు అని చెప్పి ఎవరు వింటారో వాళ్ళని ఇష్టపడతారనమాట. అలా మనం పతి చెప్పిన మాట వినకుండా ఉంటే ఏమవుతుంది? వెళ్ళి డైవర్స్ ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంటారు అని అర్థం చేసుకోవాలి మనం. అందుకే చెప్తూ ఉంటారు, జ్ఞానానికి మొదట్లో వచ్చినప్పుడు బాబా మనకి ఎంత ప్రేమనిచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎందుకో తెలియదు అంత ప్రేమించరు అని. ఎందుకు అంటే ఇలా బాబా ఏం చెప్తారో దాన్ని మనం చేయము. బాబా చెప్పి ఎలా చెప్తారో అలా చేయడమే శ్రీమతం. तो आज हम श्रीमद् प्रमाण क्यों नहीं चलते? उसके 3-4 कारण हैं। पहला कारण है डोंट केयर, चलता है कोई बात नहीं, लेकिन नहीं, हमें कभी भी डोंट केयर नहीं करना है। डोंट केयर करेंगे तो भी उसकी सजा मिलती है। उसी दिन बता ना भीष्म पितामह की कहानी। तो इसीलिए डोंट केयर करने वालों का वो नियम पर नहीं चलते। డోంట్ కేర్ అంటే నిర్లక్ష్యం చేయడం అన్నమాట. ఇది కూడా ఒక కారణం. బాబా ఏం చెప్తారో దాన్ని నిర్లక్ష్యం చేసేది. క్యా కహానీ సును? उसको सांप को फेंका था भीष्म पितामह. భీష్మ పితామహుడు అంటే ఒక పావుని తీసుకొని నిర్లక్ష్యంతో విసిరేశారు కదా. కర్మ చేస్తే దాని కర్మ ఫలాన్ని ఎలా అనుభవించారు అనేది కూడా మనం విన్నాం. అలానే నిర్లక్ష్యం చేస్తే కూడా దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది అని అన్నయ్య చెప్తూ ఉన్నారు. दूसरी कारण है हम नियम पर क्यों नहीं चलते, नियम को पालन क्यों नहीं करते? क्योंकि लोक लाज आते हैं। आज भी बाबा ना लोक लाज करते हैं, तो लोक लाज के कारण हम नियम को तोड़ देते, लेकिन कभी भी लोक लाज नहीं करनी है. లోక మర్యాదల కారణంగా కూడా మనం నియమాల్ని వదిలేస్తాం అన్నమాట. కానీ లోక మర్యాదల్ని చూసుకొని మనం బాబా ఇచ్చినటువంటి నియమాల్ని వదలకూడదు.
यहाँ फिर भी ठीक है, आंध्रा में वगैरह कर्नाटक में लो क्लास कम रहते। हम राजस्थान में रहते तो वहाँ बहुत लो क्लास होती है। अगर वो माताई क्लास में आते हैं तो घूंघट लेकर के बैठती है क्लास में, घूंघट लेकर के। दृष्टि लेना है तो थोड़ा घूंघट खोल करके ऐसे ऐसे करके देखेंगे। अगर उसका पति क्लास में है तो पति इधर देखेगा, माता जी इधर, हम इधर क्लास कर रहे हैं। సో అంటే ఇక్కడ ఆంధ్ర కర్ణాటక ఈ సైడ్ అలాంటి లోక మర్యాదలను ఏం కేర్ చేయరు. కానీ రాజస్థాన్లో ఎక్కువగా ఉంటుందా, వాళ్ళు ముసుగేసుకొని వస్తారు కదా, అది వేసుకొనే వస్తారు క్లాసుకు కూడా. ఎప్పుడైనా దృష్టి ఇస్తే అది తీసి చూస్తారని అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. अभी कुछ दिन पहले इसी सीज़न में पहला टर्न था राजस्थान वालों का इस सीज़न में। तो सेवादारी माताएं बहुत सारी आई थी। तो एक दिन मैंने ऐसे टेलीफोन एक्सचेंज में बैठा था, तो एक राजस्थान वाली माता जी आई टेलीफोन करने के लिए, फ़ोन करने के लिए। जब फ़ोन करने के लिए आई थी तो उसका जब फ़ोन लगा तो घूंघट लेकर के उसमें से बात कर रही थी। जब फ़ोन पूरा हुआ तो मैंने उसको पूछा, माता जी आप घूंघट क्यों लिया था? कहते ससुर जी से बात कर रहे थे ना। ससुर जी था जयपुर में और ये माउंट आबू में। अब वो थोड़ी देखता है कि इसने घूंघट से बात किया या कैसे की। देखो एक जन्म के ससुर जी से कितना लोक लाज है, लेकिन ससुर जी का ससुर जी कौन है? शिव बाबा। उसकी कभी लाज आते हैं? अमृत वाला मिस करेंगे, ससुर जी क्या बोलेंगे, मुरली मिस करेंगे, ससुर जी क्या। अगर लोक लाज करनी है तो एक बाबा की करो और किसी की करने की कोई जरूरत नहीं। మొన్న ఫస్ట్ మిలనం సేవాదారులు రాజస్థాన్ గ్రూప్ది అనమాట. అప్పుడు మాతలు వచ్చారు, ఒక మాతాజీ ఫోన్ చేయడానికి వచ్చారనమాట. అన్నయ్య చూశారు, ఫోన్లో మాట్లాడేటప్పుడు మాత్రం ఆ ముసుగేసుకొని మాట్లాడారు. తర్వాత ముసుగు తీసేశారు అనమాట. అప్పుడు అన్నయ్య అడిగారు, ఎందుకు మాట్లాడేటప్పుడు మాత్రం వేసుకున్నారు అని. ఫోన్లో మా అత్తతో మాట్లాడుతున్నాను అని. అంటే వాళ్ళు ఎక్కడో జైపూర్లో ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి చూడగలరా వీళ్ళు ముసుగేసుకొని మాట్లాడుతున్నారో లేదో అని. అలా అలవాటైపోతుంది అనమాట. ఆ లోక మర్యాదల్ని చూసుకుంటూ ఉంటారు. इसलिए बाबा कहते लोक लाज नहीं करो। और लोक लाज करेंगे हम आज कहते सफेद ड्रेस क्यों नहीं पहनते, लोग क्या कहेंगे। बैच आज बाबा ने कहा ना, बैच कई भाई बहनें नहीं पहनते, क्यों? लोक लाज आते हैं, लोग क्या बोलेंगे। लोग कुछ भी, जैसे हाथी गली से चलता है, कुत्ते भौंकते, वो दौड़ता है क्या? वो आराम से चलता रहता है। कुत्ता भौं वाऊ वाऊ करके वहीं सो जाता है फिर। तो इसी तरह बोलने वाले भौंकने वाले भौंकते रहेंगे। कब तक? 1 साल 2 साल अपने आप चुप बैठेंगे। इसीलिए लोक लाज करके कभी भी नियम को कम नहीं, नियम को नहीं तोड़ो। ఎప్పుడు లోక మర్యాదల్ని చూసుకొని నియమాల్ని వదలకూడదు. ఎందుకు అంటే, వినిపిస్తుందా? లోక మర్యాదల్ని చూసుకొని నియమాలను ఎప్పుడూ కూడా వదలకూడదు. ఎలా కుక్క ఉంటుంది కదా, కుక్క ఏం చేస్తుంది, మొరుగుతూ ఉంటుంది, మళ్ళీ పడుకుంటుంది. అలానే వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం ఏం లోక మర్యాదల్ని, వాళ్ళ మాటలు విని మనం మన నియమాల్ని వదలకూడదు. इसीलिए बाबा कहते हैं लोक लाज। नहीं तो लोक लाज के कारण कई घर, समझो मेहमान के घर में गए, वो कहेंगे हम नाराज़ हो जाएंगे, कमाल आप इतना सालों के बाद आते यार, खाना खाने में क्या गया। फिर हमें लगता हाँ बेचारे क्या बोलेंगे। खाना खा लिया, नियम बाबा को नाराज़ किया और ये व्यक्ति को राजी किया। इसीलिए आज कई भाई बहनें क्या करते हैं, इतना ही नहीं कहते मशीन मेड है ना, ले लो ना। अब मशीन मेड वाला खाएंगे, ये खाएंगे तो क्या आप भी मशीन बन जाएंगे। मनन चिंतन ओम शांति हो जाएगा, आपके अंदर भावना भी नहीं होगी फिर किसी के लिए। आज विदेश वालों के में कोई भावना नहीं, क्यों? मशीन मेड खाते हैं, कोई भावना नहीं, कुछ नहीं है। तो इसीलिए हमें बाबा ने ये जो नियम बना करके दिया, अपने हाथ का बना हुआ खाओ। कई कोल्ड ड्रिंक्स पियेंगे, कई ये मशीन मेड है ना, चलता है ना। ब्रेड खाएंगे, बिस्किट खाएंगे, ये सब नियम को हम दबा करके स्थिति आपकी खराब होगी। फिर कहेंगे योग ही नहीं लगता, फिर यही नहीं होता। क्यों? ये सब नियमों को हम दबा रहे हैं, नियम को तोड़ रहे हैं। या दूसरों को देखेंगे कि नहीं, हम मधुबन में गए थे, वहाँ भी ऐसा देखा था। वो एक माता जी कहते 25 साल में ज्ञान में चलते, वो भी ऐसी करती थी, दूसरों को देख करके ये करके। इसीलिए बाबा कहते बच्चे जो नियम, हमें जितना नियम को पालन करेंगे उतना आत्मा बल बढ़ेगा, या हमारी रक्षा होगी उसे।
ఎంత మన నియమాల్లో నడుచుకుంటామో అంత ఆత్మలో బలం ఉంటుంది, దాని నుంచి మన రక్షణ జరుగుతుంది అనమాట. నియమాలంటే ఇప్పుడు చూడండి, మిషన్ మేడ్ అని తినేస్తారు, లేదంటే ఎవరినైనా చాలా బాధపడతారు, మేము చేసింది తినరా మీరు అని చెప్తూ ఉంటారు. వాళ్ళని సంతోషపెట్టడానికి తినేస్తాము. అప్పుడేమైంది, బాబా నియమాలను వదిలేసాం కానీ వ్యక్తుల్ని సంతోషపెట్టాం అనమాట. అప్పుడు మనకి యోగం కుదురుతుందా? ఇంకా ఈ రోజుల్లో ఏంటంటే మిషన్ మేడ్ అని చెప్పి బ్రెడ్ బిస్కెట్లు తింటారు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, యోగం కుదరదు. అందుకనే ఎంత సాధ్యమవుతుందో అంత మన చేతో ఇంట్లో చేసినటువంటిదే, బాబా స్మృతిలో చేసినటువంటిదే మనం బాబా స్మృతిలో స్వీకరించాలి. అందుకే అన్నయ్య ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు, ఫారినర్స్ కూడా కొంతమందికి భావన ఉండదు. భావన ఎందుకు లేదు అంటే మిషన్ మేడ్ అని తినేస్తారు కదా అన్నీ, మనం కూడా మిషన్ అయిపోతాము అంటున్నారు అన్నయ్య. భావన ఉండదు, మనం కూడా మిషన్ లాగా అయిపోతామని. इसीलिए कोशिश करके हमें इस नियमों के पालन करना है. एक बार हनुमान सीता के पास जाता है, सीता अपने बालों में सिंदूर लगा रही थी. हनुमान ने पूछा कि माता जी आप क्या लगाते? कहते सिंदूर लगा रहे. क्यों? कहते इससे राम जी खुश हो जाता है, पतिव्रता का प्रतीक है. उसको लगता है एक तिलक लगाते हैं राम जी इतना खुश हो जाता है, भागे भागे दुकान में जाता है, एक सिंदूर की बोरी लेकर के पूरा शरीर को रगड़ करके राम जी के पास जाता है. तो राम जी ने कहा ये क्या लगा के है? कहा कि सिंदूर. क्यों? कहा कि सीता माता ने कहा कि सिंदूर लगाने से आप खुश हो जाते हैं. वो तो एक तिलक लगाते, मैं पूरा लगा के आया हूँ. तो उसको लोक लाज आई. उसको लगा कि अगर मैं सिंदूर लगाऊंगा मेरा समाज क्या कहेगा, मैं ये सिंदूर लगाऊंगा मुझे समाज अपने समाज से निकाल देगा. उसने सोचा कि मैं सिंदूर लगाऊंगा मेरा शरीर भद्दा सा नजर आएगा. नहीं, उसने सोचा अगर मैं सिंदूर लगाऊंगा तो राम जी खुश हो जाएगा. तो जो कर्म करने से, जो पहनने से, जो खाने से राम जी खुश हो जाता है, परमात्मा खुश हो जाता है, उसके लिए लोक लाज नहीं करनी है. ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారనమాట. హనుమంతుడు సీతామాత సింధూరం పెట్టుకుంటారు కదా, తిలకం పెట్టుకునేది చూసి ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇది పెట్టుకుంటే రాముడు ఆనందపడతాడు అని పెట్టుకుంటున్నాను అని చెప్తుంది అనమాట సీత. అప్పుడు హనుమంతుడు అనుకుంటాడు, హనుమంతుడు ఏం చేస్తాడు, అన్ని అంటే కుంకుమ అదంతా తీసుకొని ఒళ్ళంతా పూసుకొని వెళ్తాడు అనమాట రాముడి దగ్గరికి. ఏంటి ఇలా పూసుకొని వచ్చావు అంటే, మీరు సీతామాత చెప్పారు మీరు ఖుషి అవుతారు ఆనందపడతారు అని, అందుకే ఒళ్ళంతా పూసుకొని వచ్చాను అని. అంటే రాముడు ఖుషి అవుతాడని చెప్పి లోకం సమాజం ఏమనుకుంటుంది అని ఆలోచించలేదు కదా, అలా ఆలోచించలేదు. రాముడు సంతోషపడతారు అనే ఒక్కదాన్నే ఆలోచించారు. అలానే మనం కూడా బాబాని ఇష్టపడితే లోక మర్యాదల్ని కేర్ చేయకూడదు, లోక మర్యాదల్ని పట్టించుకోకూడదు. इसलिए ना परमत प्रमाण चलो, ना मनमत प्रमाण चलो, एक श्रीमत प्रमाण चलो. श्रीमत क्या कहता है? अपने मन को भी ये नहीं चलाने नहीं दो, मन को समझाओ ये मन बाबा क्या कहता है. तो इसीलिए जितना श्रीमत प्रमाण चलेंगे फायदा है. सीता ने क्या किया, रेखा को उल्लंघन किया, कितनी दुखी बनी. इसी तरह हमारे जीवन में भी ब्राह्मण बनने के बाद कुछ योग नहीं लगता, दुख आता है, समस्या आता है, उसका कारण है हम मर्यादा को नियम को तोड़ देते. మనం ఎంత శ్రీమతం పైన నడుచుకుంటామో, అంటే ఇప్పుడు సీత దుఃఖీగా అయిపోయిందంటే దానికి కారణం ఏంటి, గీత దాటి వచ్చింది కదా. అలానే మన మర్యాదలు నియమాలు కూడా గీత లాంటివి అనమాట. మనం దుఃఖీగా అయిపోతాం, సమస్యలు వస్తాయి, బాబాని తెలుసుకున్నా అంటే దానికి కారణం ఏంటి, మన నియమం అనుసారంగా లేము అని దాన్ని అర్థం చేసుకోవాలి మనం. तीसरी बात है हम नियमों को क्यों तोड़ देते हैं, उसका कारण है हम नियमों को समझते नहीं. बाबा के एक एक ईश्वरीय नियम के पीछे बहुत बड़ा राज समझा है, उस राज को समझ करके चलो. अगर हम शब्दों को पकड़ करके चलेंगे, आज भक्ति मार्ग में यही हुआ ना, भक्ति का ज्ञान कोई गलत नहीं है, भक्ति में बहुत अच्छी बातें हैं, लेकिन भक्ति में भक्ति के पीछे जो भाव है वो भक्तों ने नहीं समझा और इसीलिए फायदे के बजाय घाटे में गए.
మన నియమాల వెనకాల లాభాన్ని మనం అర్థం చేసుకోవాలి. భక్తులు కూడా భక్తి వెనకాల భావన ఏంటి, ఆ లాభం ఏముంటుంది అని అర్థం చేసుకోలేదు. అందుకే కిందకి దిగజారిపోయారనమాట. అలానే మనం కూడా నియమాల వెనకాల లాభం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. तो इसीलिए तीसरा बताया, तीसरा कारण है, पहला बताया नियम टूटने का कारण है डोंट केयर, दूसरा बताया लोक लाज, और तीसरा है नियम को न समझने से नियम टूटते हैं. 3 మాటల్ని చెప్పారనమాట. మొదటిదేంటి, నిర్లక్ష్యం చేయడం, డోంట్ కేర్ చేయడం. రెండోది లోక మర్యాదల్ని కేర్ చేయడం. మూడోది నియమాలని అర్థం చేసుకోకపోవడం అన్నమాట. जैसे भक्ति मार्ग में कहते हैं कि भगवान को प्राप्त करने के लिए घर का त्याग करना पड़ता है, तो ये गलत है, सही है? हाँ? घर का त्याग, कौन से घर का त्याग? घर मतलब जिस घर में रहते हो घर नहीं, शरीर आत्मा का घर है, इसको भूलना होता है. लेकिन लोगों ने उस घर को छोड़ के जंगल में गए, बात को उल्टा किया, इसीलिए फायदे के बजाय घाटे में गए. సో అంటే బాబా ఇల్లు వదిలి రమ్మంటే, ఇల్లు అంటే స్థూలంగా ఇల్లు వదిలేసి వాళ్ళు అడవులకు వెళ్ళిపోయారు. కానీ బాబా చెప్పింది ఏంటి, దేహాభిమానం, ఈ దేహాన్ని మర్చిపోవాలి అని. అర్థం చేసుకోలేని కారణంగా వాళ్ళు కిందకి దిగజారిపోయారు. भक्ति मार्ग में कहते हैं कि भगवान को प्राप्त करना है तो उपवास करो. उप मतलब नजदीक वास में रहना, मन बुद्धि से परमात्मा के पास रहना, इसको कहते हैं उपवास. लेकिन लोगों ने पेट का उपवास किया. अब जिस दिन पेट का उपवास करेंगे तो बुद्धि तो पेट की तरफ जाएगी, तो कहा कुछ किया कुछ. అంటే ఉపవాసం అంటే అర్థం తెలుసు కదా. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివాసం ఉండడం. భగవంతునికి దగ్గరగా ఉండడం ఉపవాసం. కానీ మనుషులు ఏం చేస్తారు, కడుపు ఖాళీగా ఉంచుకుంటారు. కడుపు ఖాళీగా ఉంచుకుంటే ఎన్ని రోజులు కడుపు ఖాళీగా ఉంచుకుంటారో అంతసేపు ఏమవుతుంది, మనసు కడుపు పైన ఉంటుంది, భగవంతుడి పైన ఉండదు. भक्ति मार्ग में कहा कि बलि चढ़ाओ तो भगवान प्रसन्न हो जाएगा. कौन सी बलि? जो सारा दिन हम मई करते, मईपन की बलि. लेकिन लोगों ने क्या किया, मई करने वाली बकरी को बलि चढ़ा दिया, बात को उल्टा किया, फायदे के बजाय घाटे में गए. భక్తిలో బలి కావడం అంటే ఏంటి, మనం బలి అవ్వడం అన్నమాట. అయితే వాళ్ళు స్థూలంగా మై అంటే నేను అనేది బలి ఇవ్వాలి. కానీ అది మై అని చెప్పేది ఏది, మేకని బలి ఇస్తారనమాట. కాబట్టి ఇలా ఉల్టా అర్థం చేసుకోవడం వలన లాభానికి బదులుగా నష్టం కలుగుతుంది, ఇంకా దిగజారిపోతారు. जैसे भक्ति मार्ग में दिवाली मनाते हैं, दिवाली में क्या करते हैं, घर घर में लक्ष्मी आने के लिए क्या तैयारी करते हैं, लाइटिंग लगाते हैं, घर की सफाई लिपाई करते हैं, कहते हैं लक्ष्मी आने वाली है. तो कैसी लक्ष्मी आएगी? क्योंकि जिस दिन घर में लाइटिंग लगाएंगे, लक्ष्मी का वाहन है उल्लू, और उल्लू को तो लाइट में दिखता ही नहीं, तो लक्ष्मी को लेके आएगा कैसा? हाँ, तो कौन से घर में लाइटिंग जलाना है, शरीर पे घर में आत्मा का दीपक जलाना है, और जो मन के अंदर जो ईर्ष्या करना, नफरत, इस जाली जलमंडी को निकालना है. तो भक्ति में आज एक एक बात जो है उसके पीछे भाव कुछ अलग था, लेकिन लोगों ने कुछ अलग किया. तो इसी तरह बाबा कहते बच्चे, बाबा के श्रीमत में भी बहुत बड़ा राज है. సో భక్తి మార్గంలో అన్నీ సరిగ్గా అర్థం చేసుకొని కారణంగా ఏమేమో చేస్తూ వచ్చారనమాట. ఇప్పుడు దీపావళికి ఏం చేస్తారు, లక్ష్మీని ఆహ్వానించాలని చెప్పి ఇల్లంతా క్లీన్ చేస్తారు, లైటింగ్ వేస్తారు, అన్నీ వేస్తారు. దాని నుంచి లక్ష్మి వస్తుందా? లక్ష్మి దేనిపైన వస్తుంది? గుడ్లగూబ. అంటే గుడ్లగూబకి అసలు లైటే కనిపించదు కదా, లైటింగ్ వేయాల్సిన అవసరమే లేదు. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనం ఆత్మరూపి జ్యోతిని వెలిగించుకోవాలి. మనలో ఉండేటువంటి ఈర్ష, ద్వేషాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టేయాలన్నమాట. ఇవన్నీ అర్థం చేసుకోకుండా అన్నీ ఉల్టాగా చేస్తూ వచ్చాం కాబట్టి లాభానికి బదులుగా అంతా నష్టమే జరిగింది. एक सेठ जी थे, दुकान सामने था, सामने मकान था, बीच में रोड था. तो सेठ जी ने अपने बेटे को बुलाकर कहा कि बेटा मैं तुम्हें 3 बातें सुनाता हूँ, तुम छाँव में जाना, मीठा खाना, देते रहना, किसी से कुछ नहीं लेना. 3 बातें सुनाई और वो शेरी छोड़ दिया. कहा कि ये 3 बातें तुम जीवन में करो, मेरे से बड़ा सेठ जी बनेगा. तो लेकिन बीमार था इसलिए शेरी छोड़ दिया. तो कुछ दिन के बाद वो बेटे को याद आया, मुझे पिताजी ने 3 बातें सुनाई, छाँव में जाना है, छाँव में आना है, मीठा खाना है, देते रहना है. तो उसका घर सामने था, सामने दुकान था, बीच में रोड था. तो वो क्या करता है, छाँव में जाने के लिए टीन का सेट डाल देता है, पत्थर डाल देता है घर से दुकान तक. रोज मिठाई बना करके खुद भी खाता है, दूसरों को भी खिलाता है. कोई भी घर में आता है, किसको टेबल देता है, किसको चेयर देता है, क्योंकि बाप ने कहा था देते रहना, किसी कुछ नहीं लेना, मीठा खाना.
और छाँव में जाना। तो कुछ दिन के बाद वो सेठ जी बनने के बजाय और उल्टा हो गया। ఒక సేట్జీ వాళ్ళ కొడుకు చెప్తాడనమాట, అంటే ఎవరు వచ్చినా సరే ఇంటికి అంటే స్వీట్ తినాలి, స్వీట్ ఇవ్వాలి, కానీ ఏమి తీసుకోకూడదు అని చెప్పి ఇల్లు ఎదురుగా అంగడి ఉంటుందన్నమాట. ఆ అంగడికి వెళ్తాడు, స్వీట్ తింటాడు, ఎవరు వచ్చినా సరే స్వీట్ ఇస్తారు, కానీ ఏమీ తీసుకోరు. అప్పుడు సేట్జీ కావడానికి బదులుగా ఉల్టా అయిపోతుంది అనమాట. ఉల్టా అంటే సంపాదన ఏమి ఉండదు. तो कुछ दिन के बाद उसको मीठा खाने से शुगर पेशेंट हो गया, देते रहने से उसका घर खाली हो गया, छाँव में जाने से कभी भी जाता है कभी भी आता है। तो एक दिन उसको लगता है पिताजी ने मुझे धोखा दिया। अपने दोस्त के पास जाता है, पूरी कहानी सुनाता है, कहता है दोस्त पिताजी तो मर गए, मुझे धोखा दे के मर गए। बोला कौन सा धोखा दिया? बोला छाँव में जाओ, मीठा खाओ, तो देते रहो, तुम सेठ जी बनेगा। बोला तुमने क्या किया? हाँ मैंने कहा कि रोज़ मैं मिठाई खाता हूँ, देता भी रहता हूँ, छाँव में जब जाता हूँ उसके लिए टीन का शेड डाल दिया। तब उसका दोस्त कहता है अरे पिताजी ने तुम्हें बहुत अच्छी बातें बताई थी। पिताजी ने ये कहा था कि छाँव में जाना अर्थात दिन निकलने से पहले पहले दुकान में जाना। दिन निकलने से पहले छाँव रहती है, माना दिन निकलने से पहले तुम दुकान में जाना, ये कहा था। और छाँव में आना अर्थात दिन जब डूब जाएगा, रात हो जाएगी, तब दुकान बंद करके आना। सारा दिन दुकान खोल करके रखना, सवेरे जल्दी जाना, रात को लेट आना, ऐसा दुकान का काम करो तो सेठ जी बनेगा। कितनी अच्छी बात बताई उसने, बात को समझा नहीं, टीन का शेड डाल दिया, छाँव में गया, छाँव में आया। అంటే దాని అర్థం ఏంటి అని చెప్తూ ఉన్నారనమాట. ఇలా తింటూ స్వీట్స్ తింటూ వేరే వాళ్ళకి స్వీట్స్ ఇస్తూ ఉంటే ఏమైంది, ఆయనకు షుగర్ వచ్చిందనమాట. షుగర్ వచ్చింది, ఇంట్లో ఉండేదంతా కూడా ఖాళీ అయిపోయింది. కాబట్టి ఒకరోజు ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడనమాట. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పితాజీ చాలా మోసం చేశారు, ఇలా చెప్పారు, నేను చెప్పినట్టు చేస్తే కూడా నేను సేట్జీ కాలేదు అని. అయితే పితాజీ చెప్పింది ఆ విధంగా కాదు, చాలా మంచిగా చెప్పారు. అంటే ఎలా చెప్పారు అంటే ఉదయం వెళ్ళి రాత్రి రావాలి. ఉదయం అంటే చీకటి పడక ముందర, అంటే ఇంకా సూర్యుడు రాకముందర వెళ్ళాలి అంగడికి, తర్వాత చీకటి పడిన తర్వాత రావాలి. అంటే అంత కష్టపడి సంపాదించుకోవాలి అని చెప్పారనమాట. కానీ దాన్ని ఉల్టా అర్థం చేసుకున్న కారణంగా ఏమైంది, సేట్జీ కావడానికి బదులుగా ఉన్నది కూడా పోగొట్టుకున్నారు. అలానే మనం కూడా मीठा खाना मतलब तुम्हारे दुकान में जो भी लोग आएंगे उनके साथ तुम मीठा बोलना, अच्छा बोलना। अगर कोई दुकान वाला मीठा बोलेगा तो सब लोग वही आएंगे, अगर वही आएंगे तो सेठ जी बन जाएगा। लेकिन उसने बात को समझा नहीं, मीठा खाया और खिलाया। స్వీట్ తినేది పంచేది అంటే అందరితో అలా మధురంగా వ్యవహరించేది అనమాట. ఎప్పుడైతే మనం అంత అంటే మధురంగా వ్యవహరిస్తారో అంటే వాళ్ళ అంగడి, వాళ్ళ షాప్కే అందరూ వస్తూ ఉంటారు అని. కానీ దానికి ఏం చేశాడు, ఉల్టాగా స్వీట్ తిన్నాడు, తినిపించాడు. और देते रहना, किसी कुछ नहीं लेना, मतलब कर्जा दो किसी को, किसी से कर्जा नहीं लो, ये कहा था। उसने चीजें दी, किसी से कुछ नहीं लिया, बात को उल्टा किया। ఇవ్వు కానీ తీసుకోవద్దు అని చెప్పారనమాట. ఇవ్వడం ఏంటి అంటే ఎవరికైనా అప్పు ఇవ్వు, కానీ ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోవద్దు అని. దాన్ని ఉల్టాగా చేశారనమాట. ఏం చేశారు, స్వీట్స్ తినిపించారు, కానీ వాళ్ళ నుంచి ఏమీ తీసుకోలేదు అలా. तो इसी तरह बाबा ने भी हमें भक्ति मार्ग में बहुत अच्छी बातें बताई थी। ऐसा ना समझाने, छाँव में घर बार का त्याग करो, उपवास करो, बलि चढ़ाओ, लेकिन इस बातों के अर्थ समझाने वाला कोई नहीं मिला, समझने वाले। और इसीलिए बाबा आकर के हमें सत्य बातें सिखा रहे हैं। तो इसीलिए बाबा के मुरली के महावाक्य को हमें अच्छी तरह समझने की जरूरत है। బాబా మనకి అన్ని విషయాలు బాగా అర్థం చేయించారనమాట. ఉపవాసం అంటే ఏంటి, బలి చేయడం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి బాబా తెలిపించారు. బాబా ఎలా తెలిపించారో అలా చేస్తే దాని నుంచి మనకు లాభం ఉంటుంది, నష్టం అయ్యేదానికి బదులుగా లాభం ఉంటుంది. बाबा का ज्ञान मिलने के बाद भी कई भाई बहनें क्या करते हैं, समझो बाबा कभी कहते हैं बच्चे आत्मा भाई भाई हूँ, तो समझो कोई पति पत्नी ज्ञान में चलते हैं, तो आप पत्नी अपने पति को कहते हैं भाई जी चलो जल्दी क्लास में, नहीं तो मुरली पूरी हो जाएगी। अगर यही बात कोई पड़ोसनी सुनती है तो कहेंगे अरे ये तो अपने पति को भी भाई जी बोलते हैं।
अगर कभी जाकर के आप उनको कहेंगे हमारे ज्ञान में चलो ना, हमारा ज्ञान बहुत अच्छा है ना, वो कहेंगे हाँ बहुत अच्छा है लेकिन हमको टाइम ही नहीं। उनको टाइम में आने की इच्छा है, लेकिन उसी दिन की बात सुनी थी, उनको लगता है अगर हम इनके ज्ञान में चलेंगे, जैसे इन्होंने अपने पति को भाई जी बनाया हमें भी बनाना पड़ेगा। हाँ, तो देखो वो आत्मा ज्ञान में नहीं चलेगी, उसका बोझ किसके ऊपर चढ़ा। इसलिए कई लोग बोलते हैं ना ब्रह्मा कुमारी के नहीं जाना, भाई बहन बनाते। तो बाबा का भाव है जैसे पति को जो नाम से पुकारते, जो बोलते वो बोलो, लेकिन अपनी दृष्टि वृत्ति को क्या करो, भाई भाई जैसे बनाओ। तो बाबा के उस सेंटेंस के भाव को समझ करके चलना है। ఒకళ్ళ ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు అంటే బాబా చెప్తారు కదా ఆత్మ బాయి బాయి అని. అందుకే ఎప్పుడైనా భార్య భర్తకి అంటే అన్నయ్య క్లాస్కి వెళ్దాం రా, లేదంటే క్లాస్కి వెళ్ళండి ఇలా అన్నారనుకోండి, అదే మాట పక్కనుండేటువంటి వాళ్ళు ఎవరైనా వింటే ఏమనుకుంటారు, పతిని కూడా వీళ్ళు అన్నయ్య చేసేస్తున్నారు, సోదరుడిగా చూస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళకి రావాలని ఉంటుంది, కానీ రారనమాట. అదే మీరు ఇంకొక రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా జ్ఞానం చాలా మంచిది, ఈ జ్ఞానాన్ని తెలుసుకోండి, సెంటర్కి రండి ఇలా చెప్పారనుకోండి, అప్పుడేమంటారు, జ్ఞానం మంచిదే వస్తాము టైం లేదు అని చెప్తారనమాట. అంటే ఆ ఆత్మకి ఇష్టం ఉంటుంది, కానీ ఇలా అయిపోవాలేమో అన్నయ్యలు అక్కయ్యలాగా అయిపోవాలేమో అని చెప్పి భయం ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడ ఏమైంది, డిస్సర్వీస్ అయింది. బాబా చెప్పేటువంటి భావన ఏంటి, మన ఎవరు ఏ పేరుతో ఎలా పిలుచుకోవాలో అలానే పిలవాలి, కానీ మనసు బుద్ధిలో ఏముండాలి, బాబా చెప్పేదేంటి భావన, మన వృత్తి దృష్టి ఎలా ఉండాలి, ఆత్మ ఆత్మ అంటే ఆత్మ బాయి బాయి ఇలాంటి దృష్టి వృత్తి ఉండాలి, కానీ స్థూలంగా ఎలా పిలుస్తారో అలానే పిలుచుకోవాలి. ఆ ఆత్మని వంచితం చేస్తే ఆ పాపం ఎవరికి వస్తుంది, జ్ఞానం నుండి వంచితం చేస్తే. కాబట్టి బాబా ఏ విధంగా చెప్పారో ఆ విధంగా నడుచుకోవాలి. कभी बाबा कहते बच्चे संबंधी को भूल जाओ, तो हम जाना ना बंद करते, कहते ये अज्ञानी है ना, ज्ञान में नहीं चलते ना, इसलिए हम जाते नहीं। और कभी 2-4 साल के बाद जाएंगे, कहेंगे हमारा ज्ञान बहुत अच्छा है आप चलो ना, कहेंगे हाँ हमको टाइम ही नहीं मिलता है। उनको ज्ञान अच्छा लगता है, आने की इच्छा है, लेकिन उनको लगता है अगर इनके ज्ञान में चलेंगे, जैसे ही इन्होंने हमको छोड़ा हमें भी सबको छोड़ना पड़ेगा। तो बाबा का भाव ये नहीं कि छोड़ो मतलब भूल जाओ, मन बुद्धि से भूल जाओ, वो इसका भाव है। इसीलिए इसको कहते हैं शब्दार्थ, यथार्थ, भावार्थ। एक एक शब्द के पीछे बाबा का भाव क्या है वो समझो। అంటే బాబా ఏం చెప్తారో దాని వెనకాల మనం భావాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. కొంతమంది సంబంధికులను వదిలేస్తారు, 2-3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత వెళ్ళి కలుస్తారు. కలిసినప్పుడు మీరు జ్ఞానానికి రండి ఇలా అని చెప్తే ఏమంటారు, మాకు టైం లేదు, మీ జ్ఞానం మంచిదే అని చెప్తారనమాట. ఎందుకు చెప్తారు అంటే వాళ్ళకి భయం, జ్ఞానంలోకి వస్తే వీళ్ళలాగా మనం అందరినీ వదిలేయాలేమో, అన్నీ మర్చిపోవాలేమో అని చెప్పి వాళ్ళకి భయం. కాబట్టి బాబా చెప్పేది వదిలేయమని కాదు, కానీ బుద్ధి నుంచి మనం మర్చిపోవాలి. అందుకే శబ్దార్థం, తర్వాత యథార్థం, మళ్ళా భావార్థం 3 రకాలుగా ఉంటాయి. బాబా ఏ భావంతో చెప్తారో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. कभी कभी बाबा कहते बच्चे ये शरीर विनाश है, इसको ज़्यादा ध्यान नहीं दो, तो कभी कभी बीमार पड़ेंगे, बुखार रहेंगे, कि बाबा देखा ना, बाबा संभाल लेगा। हाँ, डोंट केयर करेंगे, दवाई नहीं लेंगे, कुछ नहीं लेंगे, और ऐसे बीमार पड़ेंगे, ऐसे बीमार कुछ नहीं कर पाएंगे, फिर कहेंगे बाबा ने मदद नहीं की। अब बाबा थोड़ी ये करेगा, भले बीमार है लेकिन दवा करो, ये करो। तो इसीलिए बाबा कहते बच्चे भूल जाओ, लेकिन मन बुद्धि से भूल जाओ। अगर कोई मंदिर का ट्रस्टी है, वो तो थोड़ी सोचता है मेरा तो कोई लेना देना है मंदिर से, तो भले बाबा को दिया है लेकिन हमें उसकी संभाल भी करनी है। इसीलिए बाबा कहते बच्चे एक एक सेंटेंस बाबा का चलता है, उसके पीछे का भाव क्या है वो समझ करके ज्ञान में चलो, तब श्रीमत का पूरा फायदा होगा, अन्यथा इसे डिसर्विस होगी, उसे और आपका घाटा है। బాబా ఏ భావంతో చెప్తారో ఆ భావంతో శ్రీమతాన్ని అర్థం చేసుకుంటే లాభం ఉంటుంది, లేదంటే నష్టం అవుతుంది. శరీరానికి ఏదైనా రోగం వచ్చినప్పుడు కూడా కేర్లెస్ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. బాబా చూసుకుంటారులే అని వదిలేస్తే ఆ రోగం పెద్దదైపోతుంది అనమాట. అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. బాబా అలా చెప్పలేదు. భలే మనం బాబాకి శరీరం ఇచ్చేసాం, బాబాదే, కానీ దీన్ని మనకు సంపాలన చేసేటువంటి
జవాబుదారీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. అలా ప్రతి దాంట్లో బాబా ఏమేం చెప్తారో దాంట్లో ఆ భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. एक ऐसे ज्ञान में एक भाई ज्ञान में चलता था 5-6 साल. तो यहाँ नियम होता है ना, बाहर का भोजन वगैरह नहीं खाना चाहिए. तो भाई ज्ञान में आता था, तो एक बार वो होटल में जाता है और समोसा मंगाता है. समोसे तो जानते हैं ना, मैदे को बेल करके आलू भरते, उसको तलते उसको समोसा कहते हैं. तो वो क्या करता है, 1 किलो समोसा मंगाता है और मैदे का छिलका फेंकता है और आलू खाता है. तो मैनेजर बोलता है ये क्या बात है, आप मैदा पसंद नहीं करते? बोला पसंद तो करता हूँ, लेकिन आजकल मैं ब्रह्मा कुमारी में जाता हूँ, उन्होंने कहा कि बाहर का नहीं खाना चाहिए, इसलिए मैं बाहर का फेंक करके अंदर का खा रहा. ఒక అన్నయ్య 5-6 సంవత్సరాలు జ్ఞానంలో నడుచుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఒకరోజు హోటల్కి వెళ్ళి సమోసా అడిగారనమాట. సమోసా ఎలా ఉంటుంది, బయట మైదా పిండితో కవర్ చేసి ఉంటుంది, లోపల పొటాటో ఉల్లగడ్డలది కూర అంతా ఉంటుంది కదా, అది బయటదంతా తీసేసి ఉల్లగడ్డ కూర ఏదైతే ఉంటుందో అది తింటున్నారనమాట. ఎందుకు మీకు సమోసా అది మైదాది ఇష్టం ఉండదా అని అడిగారనమాట. అడిగితే అప్పుడు అన్నయ్య చెప్తున్నాడు, బ్రహ్మకుమారిలకు వెళ్తే బయట తినకూడదు కదా, లోపలదే తినాలి అని. वास्तव में बाहर करना खाना मतलब दूसरे के हाथ करना खाना, ये उसका भाव है. इसीलिए होटल पर बाहर बोर्ड क्या लिखा है, होटल, हो सके तो यहाँ से टल. वो बोर्ड कहता है हो सके तो यहाँ से टल, होटल, लेकिन हो सके तो आज अंदर जाकर के. क्या बोला भाई जी, होटल माना होटल, हो सके तो यहाँ से टल मतलब जाओ. वो बोर्ड ही कहता है हो सके तो यहाँ से जाओ, लेकिन आजकल హోటల్ అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోండి అని దాని అర్థం యాక్చువల్గా హోటల్ అంటే. तो इसीलिए बाबा एक ऐसे माता जी एक बार गुरुवार का दिन सेंटर पर आई थी, गांव की थी. तो बहन जी कुछ किचन में काम कर रही थी, सेवा कर रही थी. इतने में एक वीआईपी आया. तो माता जी कहते, बहन जी कहते ये वीआईपी को थोड़ा माता जी को बोलते समझाओ, तब तक मैं किचन का काम करके आऊँगी. तो पहला चित्र लगा था लक्ष्मी नारायण का. तो माता जी उस भाई को समझाते, वो पढ़ा लिखा वीआईपी था. तो कहते आप रोज़ यहाँ आया करो, आपका ट्रैक्टर बहुत अच्छा हो जाएगा. कहते ट्रैक्टर यहाँ का गैरेज का काम सिखाते. कहते मेरा ट्रैक्टर पिक्टर है ही नहीं. कहते लक्ष्मी नारायण को भी ट्रैक्टर था, वो एक बार ट्रैक्टर से गिर गए, इसीलिए परमात्मा उनका ट्रैक्टर ठीक करने के लिए आया है. वो कैरेक्टर बोलने के बजाय అంటే అన్నయ్య చెప్తున్నారు, ఒకసారి విఐపీస్ ఎవరో వచ్చారనమాట సెంటర్కి. అక్కయ్య లోపల బిజీగా ఉన్నారు, అందుకే ఒక మాతాజీకి చెప్పారనమాట ఎక్స్ప్లెయిన్ చేయమని. ఆ మాతాజీ ఫస్ట్ చిత్రం లక్ష్మీనారాయణ చిత్రం ఉంటుంది కదా, ఆ చిత్రాన్ని చూసి అక్కయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఏం చెప్తున్నారు అంటే మీ ట్రాక్టర్ ఇక్కడికి వస్తే మీ ట్రాక్టర్ సరిపోతుంది అని, అంటే బాగా అయిపోతుంది అని. వాళ్ళు అడుగుతూ ఉన్నారు మాకు ట్రాక్టరే లేదు కదా అని. లక్ష్మీనారాయణలకు కూడా ట్రాక్టర్ ఉంది, ఎప్పుడైతే ట్రాక్టర్ పాడైపోయిందో మళ్ళా పరమాత్మ వచ్చి ట్రాక్టర్ని సరి చేస్తారు అని. అంటే క్యారెక్టర్ అని చెప్పడానికి బదులుగా ట్రాక్టర్ అని చెప్తూ ఉన్నారు అనమాట. इसीलिए बाबा के शब्द बड़े अटपटे चटपटे. एक बार ऐसे गुजरात की एक माता जी थी, उसको किसी ने पूछा कि तुम ब्रह्मा कुमारी में क्या करते हैं? कहते हैं हम मोटे मोटे बिलाड़ बाप को याद करते हैं. वो मोस्ट बिलाड़ बाप के बजाय बोलते मोटे मोटे बिलाड़ बाप को, क्योंकि गुजराती में बिल्ली को बिलाड़ बोलते हैं. तो उनको लगा कि बिल्ली को भगवान मानते हैं, इसीलिए बाबा के शब्द बड़े अटपटे. इसीलिए बाबा कहता ना यहाँ कोई भी आता है कोर्स करने की पहले आने नहीं दो, नहीं तो अब यहाँ शब्द आता है बच्चे तुम क्या करो, बाप से लव करो. अब लोग सोचेंगे बाप से लव ये कौन सा ज्ञान है भाई? तो अलौकिक शब्द है, इसीलिए ये अगर किसी नहीं समझा तो किसी को सुनाओ, बहनों को पूछो. ये शब्द को समझ करके, शब्द को न समझने से, भाव न समझने से हमारे से नियम और संयम टूट जाते हैं. ఒకసారి అంటే ఒక మాతాజీ చెప్తున్నారనమాట, ఇక్కడికి వచ్చి బ్రహ్మకుమారిలకు వచ్చి ఏం చేస్తారు అంటే మోటీ మోటీ బిలాల్కో యాద్ కరెంగే అంటే బాబా చెప్తారు కదా మోస్ట్ బిలవర్డ్ బాబ్కో యాద్ కరో అని. అంటే మోస్ట్ బిలవర్డ్ అంటే అతి ప్రియమైనటువంటి తండ్రిని తలంపు చేస్తాము అని చెప్పడానికి. ఆ భాషలో ఏంటి అంటే మోటీ మోటీ అంటే పెద్ద పెద్ద అని, బిలాలి అంటే పిల్లి,
పిల్లిని ఇక్కడేంటి పిల్లిని తలంపు చేస్తారా అని వాళ్ళు అనుకున్నారనమాట. అలా కొన్ని శబ్దాలు ఉంటాయి. బాప్సే లవ్ కరో అంటే వాళ్ళు అనుకుంటారు తండ్రిని లవ్ అంటే వేరే శబ్దం అని అనుకుంటారు కదా. అలా మీరు ఏదైనా శబ్దాలు ఉంటే దాన్ని భావంతో అర్థం చేయించగలగాలి. ఒకవేళ తెలీదు అంటే అక్కయ్యని అడిగి ఆ భావంతో వాళ్ళకి తెలిపించగలగాలి. एक बार ऐसी और एक घटना हुई 98 में कुमारों को मधुवन में बुलाया था. सभी कुमारों को बाबा के टर्न में खास कुमारों का एक टर्न रखा था. तो बहुत सारे कुमार आए थे. तो एक जैसे बाबा ने उस समय कुमारों को एक होमवर्क दिया था कि बच्चे कुमारों को बाबा ने कहा अपने जैसे वारिस तैयार करनी चाहिए. तो ये कुमार इस बात को समझा ही नहीं. वो सब सेंटर से आया, वहाँ मधुवन से आया, कुछ दिन सेंटर पर आया ही नहीं. तो कुछ दिन के बाद आने के बाद बहन जी ने उसको पूछा क्या बात आप आए ही नहीं इतना दिन. कहते बाबा ने जो होमवर्क दिया था ना वो कर रहा था. वो वारिस तैयार करना मतलब शब्द समझा नहीं. उसने आकर के शादी करके वारिस तैयार कर दी. 98 ये प्रैक्टिकल घटना है. तो ऐसे ऐसे इसीलिए बाबा कहते हैं बच्चे ये शब्द अलौकिक है. हाँ, तो इसको अच्छी तरह चिंतन करो, इसके पीछे का भाव समझो, न अन्यथा हमारे से बहुत सारी डिसर्विस भी हो सकते हैं. 98లో కుమారులు బట్టి జరిగిందనమాట. కుమారులు అంతా వచ్చారు. అప్పుడు బాబా చెప్పారనమాట వారసుదారులను తయారు చేయండి అని. ఒక కుమారు తర్వాత వెళ్ళిన తర్వాత సెంటర్కి రాలేదు. ఎందుకు సెంటర్కి రాలేదు అంటే బాబా ఇచ్చినటువంటి హోంవర్క్ చేస్తూ ఉన్నాను అని. అంటే దాన్ని ఉల్టాగా అర్థం చేసుకున్నారనమాట. వెళ్ళి పెళ్లి చేసుకొని వారసుదారులను తయారు చేశారు. అలా ఇది నిజంగా జరిగినటువంటి ఘటన. బాబా ఏ భావంతో చెప్తారో దాన్ని అర్థం చేసుకోలేదు అంటే డిస్సర్వీస్ అవుతుంది. అదే అన్నయ్య చెప్తూ ఉన్నారు. इसीलिए हमें विशेष नियम और संयम पर इसका तो बहुत गहरा अर्थ ये है. एक होता है नियम, दूसरे होते हैं मर्यादा, तीसरे होते हैं मैनर्स. मैनर्स भी सीखना है. जितना हम नियम पर चलेंगे, मर्यादा में चलेंगे, हमारे मैनर्स अच्छे होंगे. और जितने मैनर्स ऊंचे ऊंचे कुल का समझेंगे, बाबा की प्रत्यक्षता होगी. अब समझो कोई रास्ते में चल रहे हैं, चप्पल ऐसी पहने जो चटक पटक करके आवाज आ रहे हैं, सबका ध्यान जा रहा है कौन सी ट्रेन जा रहे हैं. हाँ. मना अगर किसी का ध्यान अपने तरफ आकर्षित करते हैं ये मैनर्स नहीं है. देवता बनने जा रहे, ऊंचे बनने जा रहे, तो हमारा हर पल मैनर्स बड़ा अच्छा चाहिए. 3 అంటే ఒకటి నియమం మర్యాదలు, మరి మూడోది మేనర్స్ అన్నమాట. నియమాలు మర్యాదలు ఉంటే మేనర్స్ కూడా ఉంటాయి. మేనర్స్ అంటే నడవడికలు అన్నమాట. కొంతమంది చెప్పులు ఈడ్చుకొని చాలా శబ్దం చేస్తూ నడుస్తూ ఉంటారు. అప్పుడు చూస్తారనమాట ఎవరు వెళ్తూ ఉన్నారు, ఏ ట్రైన్ వెళ్తుంది, ఏ బండి వెళ్తుంది అని పక్కన చూస్తారనమాట. అయితే వాళ్ళు చెప్పులు అలా ఈడ్చుకొని శబ్దం చేసుకొని నడుస్తూ ఉంటారు. ఇది మేనర్స్ కాదు. మనం దేవతలను శ్రేష్టంగా అయ్యేటువంటి వాళ్ళం. వేరే వాళ్ళ అటెన్షన్ మన పైన వస్తుంది, వేరే వాళ్ళు మనల్ని గమనిస్తారు అంటే ఇది మేనర్స్ కాదు, సభ్యత కాదు. अब चाय पी रहे इतना जोर से खींच रहे जो बाजू वाला को भी आवाज आ रहा है, ये मैनर्स नहीं है. చాయ్ కూడా చాలా జోరుగా పీల్చుకొని తాగుతూ ఉంటారు అనమాట. పక్క వాళ్ళకి శబ్దం వస్తూ ఉంటుంది. ఇది కూడా మేనర్స్ కాదు. हाँ, बैठने का जिस बातों से दूसरे का ध्यान एकाग्रता टूट जाते वो हमारे मैनर्स नहीं है. अब क्लास चल रहे हैं, एकदम लास्ट में आए और लास्ट में आकर के सीधा आकर के बैठे, सब देखेंगे, सबका ध्यान इतनी अच्छी महावक की मुरली सुन रहे और आप आकर के बैठ रहे, आपके तरफ ध्यान है. ये सेवा हो गई या डिसर्विस हो गई. किसी का मुरली का महावाक्य से ध्यान हट गया. तो इसीलिए बहुत सूक्ष्मता है. देवता बनना है, इसीलिए बड़े संभाल करके हमें चलना होता है. इसीलिए मैनर्स, मर्यादा में भी समझो कोई बीके भाई बहने चलते हुए जा रहे, हंसते हुए जा रहे, कोई होटल के सामने खड़े हैं, लोग बोलेगा अरे वो ब्रह्मा कुमारी वाले भी होटल में. बहुत ये मर्यादा नहीं है. इसीलिए एक तो नियम है. अमृत वाला उठना, मुरली सुनना, खान पान, ये सब नियम में आते हैं. मर्यादा अलग है और मैनर्स अलग है. ये तीनों चीजें भी ब्राह्मणों में चाहिए और तब जाकर के बाबा की प्रत्यक्षता होती. నియమాలు, మర్యాదలు మరియు మేనర్స్ ఇవి 3 వేరే అన్నమాట.
మనం అన్నీ కూడా మేనర్స్ అంటే ఇప్పుడు ఏదైనా హోటల్ ఉందనుకోండి, హోటల్ ముందర మనం బ్యాట్ చేసుకొని నుంచుంటే మనుషులేమనుకుంటారు, వీళ్ళు బ్రహ్మకుమారీలు హోటల్లో తింటున్నారు అనుకుంటారు. అలా ప్రతిదాన్ని గమనం పెట్టుకోవాలన్నమాట. మనం దేవతల్లాగా శ్రేష్టంగా అయ్యేటువంటి వాళ్ళం, వేరే వాళ్ళ అటెన్షన్ మన పైన ఉంటుంది అంటే అది మేనర్స్ కాదు. కాబట్టి నియమాలు మర్యాదలు మేనర్స్ అనుసారంగా మనం నడుచుకోవాలి. और जो नियम का उल्लंघन करता है उसको सजा मिलती है. इसी तरह अगर मैंने नियम तोड़ दिया, किसी का परचिंतन करना, अब बाबा ने निमित्त बहनों को समझो जहाँ भी रखा है, लेकिन हम कहते हैं वो ठीक नहीं, वो ऐसी है, औरों को जाकर सुनाते हैं, और हम क्या करते हैं ग्रुप बना करके किसी को ये करते हैं निकलने की, मतलब बाबा ने रखा है फिर भी हम उसको ये करें, ये हमारा नियम नहीं है. तो हम कितने सारा दिन के नियम को तोड़ते रहते हैं. इसलिए बड़े सावधानी से ब्राह्मण बनने के बाद चलने की आवश्यकता है. इसे तो बहुत सारी बातें हैं, लेकिन हम यहीं पूरा करेंगे क्योंकि अब हम मेरे पास 15 मिनट हैं. उस 15 मिनट में एक अनुभव के लिए बहुत भाई बहन ने कहा, तो ज्ञान में कैसे आए वो फिर मैं सुनाता हूँ. మన నియమాల్ని చాలా హెచ్చరికతోటి మనం నియమాల్ని పాటించాలన్నమాట. అంటే ఇప్పుడు లాస్ట్ చెప్తూ ఉన్నారు అన్నయ్య, క్లాస్కి వస్తారు, ఎవరైనా క్లాస్కి లేట్గా వస్తారంటే వెనకాల నిదానంగా కూర్చోవాలి. అందరి అటెన్షన్ డ్రా చేసేలాగా, అంటే అందరూ గమనించేలాగా నడుచుకొని వచ్చి ముందర కూర్చుంటారు అనమాట. వాళ్ళు బాబా మహావాక్యాలు వింటూ ఉన్నారు, అప్పుడు వాళ్ళ గమనం ఎక్కడికి పోతుంది, వాళ్ళపైన పోతుంది. ఇది కూడా పాపం కదా. అలా ప్రతి సెకండు కూడా మనం గమనించాలన్నమాట, మన నియమాల అనుసారంగా ఉన్నామో లేదా అని. అలానే సెంటర్లో అక్కయ్య ఉంటారు, అక్కయ్య ఇష్టం లేదనుకోండి ఒక గ్రూప్ చేసుకుంటారు, ఈ అక్కయ్యని పంపించేయాలి అని చర్చించుకుంటూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ అర్థం చేసుకోవాలి బాబా ఎవరిని నిమిత్తంగా పెట్టారు అని. అలా చేయకూడదు అన్నమాట. అవన్నీ నియమాలు. కాబట్టి ప్రతి సెకండు మన జీవితంలో నియమాలని పాటిస్తూ ఉండాలి. ఇలా చెప్తూ పోతే చాలా ఉంటుంది. అందరూ అన్నయ్యది అనుభవం అడిగారు కదా, నెక్స్ట్ అన్నయ్య అనుభవం షేర్ చేసుకుంటారు. और आप लोग विशेष अभी जो यहाँ कुछ छोड़ के जाएंगे, जैसे मैंने सवेरे बताया था, आप कौन सा संस्कार छोड़ के जाएंगे और भविष्य में कौन सा आपका नियम टूटता था इसको पक्के करके जाएंगे, वो आप बाबा को लिख करके और पर चिंतन नहीं करेंगे. जो बातें आप लिख करके यहाँ से हल्के होकर के जाएंगे. ठीक है. అంటే అన్నయ్య ఏదైతే చెప్పారో, ఉదయం చెప్పారు కదా కఠిన సంస్కారాలని తీసేయాలి అని, మొన్న కూడా చెప్పారు పరచింతన చేయకూడదు అని. ఇవన్నీ కూడా రాసి ఈ బట్టీలో ఇక్కడ వదిలేసి తేలికగా ఫ్రీగా అయ్యి వెళ్ళాలి. ఓకేనా? ఓకే బోల్ రే సార్. बाकी अनुभव तो शरीर का नाम है, वैसे भगवान भाई. वैसे लौकिक में मैं महाराष्ट्र से सांगली ज़िले से एक छोटे से गांव में लौकिक में जन्म हुआ. वैसे तो मैं 11 साल तक स्कूल भी नहीं गया था, क्योंकि माँ बाप पढ़े लिखे थे नहीं, गांव में रहते थे, और बकरी चलाने वाले परिवार में, और वो भी खेती में घर था, एक ही घर था, आसपास वो कोई रहने वाले भी नहीं थे. ऐसे गांव में जन्म, और हमारे घर में तो 8-8 दिन तो स्नान भी नहीं करते थे, ऐसे घर में जन्म हुआ था. लेकिन 11 साल के बाद मन में विचार आने लगा, मुझे कुछ न कुछ इस दुनिया में करके जाना है. तो मैं सोचता मैं पढ़ाई लिखाई नहीं किया, क्या कर सकता हूँ. मैं 11 साल के बाद गांव में गया तो मुझे लगा कि पढ़ाई करनी है. जब मैं गया तो स्कूल में जाने की थोड़ा सा ये होने लगी, तो टीचर ने मुझे बुलाया और कहा कि इतना दिन हम क्यों नहीं आए. हमने कहा मुझे पता नहीं. बोला कोई बात नहीं, कल से आना. तो मैंने कल से जाना शुरू किया. पहले दिन मुझे 5वीं कक्षा में बिठाया, क्योंकि 5वीं कक्षा में 2 ही बच्चे थे. रोज़ जब जाना शुरू किया तो एक दिन घर वालों ने पूछा रोज़ कहाँ जाते हैं. हमने कहा स्कूल में जाता हूँ. कहा कि स्कूल क्या होता है. हमने कहा उसमें पढ़ते हैं, नौकरी लगती. कहा आपने उस पैसा नहीं जाना. तो हमने कहा पैसे नहीं मांगेगी, बिना पैसे का पढ़ूंगा. और तब से मैं स्कूल में जाना शुरू किया. అన్నయ్య మహారాష్ట్రలో సాంగ్లీ దగ్గర ఒక చిన్న పల్లెలో జన్మ తీసుకున్నారు. అయితే పరివారం చాలా పేదవాళ్ళు, అంటే ఒక పొలంలో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంటి చుట్టుపక్కల కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. మళ్ళీ ఇంట్లో కూడా 8 రోజులు స్నానం కూడా చేసేవాళ్ళు కాదు, అలా ఉండేవాళ్ళు అనమాట. అయితే 11 సంవత్సరాల వరకు అన్నయ్య ఏమి చదువుకోలేదు. 11 సంవత్సరాలప్పుడు
ఆ వయసు అప్పుడు అన్నయ్యకి అనిపించింది ఈ ప్రపంచంలో ఏదో ఒకటి చేసి వెళ్ళాలి అని. కానీ ఏం చేయాలి, చదువుకోలేదు, ఏం చేయలేదు కదా, అందుకే స్కూల్కి వెళ్ళారనమాట. స్కూల్కి వెళ్తే రేపటి నుంచి రమ్మన్నారు. సో వెళ్ళినప్పుడు 5వ తరగతిలో కూర్చునే వాళ్ళు అనమాట. ఎందుకు అంటే 5వ తరగతిలో ఇద్దరే ఉండేవాళ్ళు, వాళ్ళతో ఈయన కూడా కూర్చునే వాళ్ళు అనమాట. కాబట్టి ఇంట్లో చెప్పారు ఇట్లా స్కూల్కి వెళ్తానంటే, స్కూల్ అంటే ఏంటి అని అడిగారు అనమాట. ఇక్కడ చదువుకొని ఇట్లా జాబ్ చేస్తారు అని చెప్పారు అనమాట. మన దగ్గర డబ్బులు లేవు, అవన్నీ వద్దు అని చెప్పారు. అయితే డబ్బులు ఏం అవసరం లేదు, నేను చదువుకుంటాను అని స్కూల్కి వెళ్ళారనమాట. जब ऐसे 5वीं से 6वीं में गए, 6वीं से 7वीं में, तो 7वीं में एक दिन बोर्ड की परीक्षा थी. टीचर ने कहा तुम डायरी पेन नहीं लाते, कल से स्कूल में मत आओ. तो हमने सोचा अभी क्या करेंगे, घर में तो मना किया है. तो मैंने क्या मुझे एक युक्ति आई. मैं सोचा अगर घर में मना करेंगे तो स्कूल छोड़ना पड़ेगा. तो फिर मैंने क्या स्कूल भी नहीं छोड़ी. तो गांव में एक दुकान वाला था, उसके पास गया और उसके पास जो पुरानी रद्दी की डायरी है लिखी हुई, उस रद्दी की डायरी को लाया. मुझे लगा 2-4 पन्ने मिलेंगे, और लेकिन सब पन्ने लिखे थे. कोई पन्ने पर 2 लाइन लिखी, बाकी पन्ना खाली है. मैंने सोचा उसको कैसे मिटाया जाए. तो पहले ज़माने में इंक से लिखते थे, स्याही से. मैंने उसको पानी से धुलाई किया. पानी से धुलाई करके उसको वॉश करके धूप में सुखाया और धागे से सिलाई करके फिर डायरी बनाई. ऐसी करके पढ़ाई किया. और ऐसी पढ़ाई करते समय एक बार 8वीं कक्षा में जब डायरी लाई थी रद्दी की, और उसी रद्दी के डायरी में एक ब्रह्मा कुमारी का किताब मिला. और उस किताब के अंदर 3 लोग का चित्र था. वो 3 लोग का चित्र मुझे बहुत अच्छा लगा. तो मैंने क्या क्योंकि 8 दिन पहले हमको टीचर ने लेसन पढ़ाया था, मनुष्य चांद तक गया है. लेकिन ये जब 3 लोग का चित्र देखा तो मुझे लगा ये चांद से भी पार कौन से लोग गए हैं. तो मैंने उस किताब के पन्ने को सर को दिखा. हमने कहा सर आपने बहुत पुराना ज्योग्राफी पढ़ाया, आजकल तो मनुष्य चांद से भी पार गए. तो उसने कहा नहीं मेरे पास किताब है. वो दिखाया. तो बीच में मैंने पूछा सर कौन गया था चांद से पार, क्योंकि चंद्रमा तक तो आर्मस्ट्रांग नीलमार्मस्ट्रांग गया है, लेकिन उसके पार कौन गया. तो सर कहा कि इसका कोई क्वेश्चन तुमको परीक्षा में नहीं आएगा, छोड़ो. तो मुझे लगा कि नहीं किसी को पूछना चाहिए. तो मैंने क्या उसके ऊपर एड्रेस था, किताब छपा हुआ था ब्रह्मा कुमारी करके, नागपुर. मैंने वहाँ पत्र लिखा 15 पैसे का. आदरणीय ब्रह्मा कुमारी, आप लोग तो चंद्रमा से भी पार गए, लेकिन आप लोगों ने अपना नाम ज्योग्राफी में क्यों नहीं लिखवाया. तो फिर वहाँ से मुझे एक पत्र आया, आप 10 रुपये भेजना, इसके बारे में जानकारी देंगे. तो मेरे पास 10 रुपये तो था ही नहीं. मैं कुएं से ला करके पानी बेचता रहा, 2 पैसा 3 पैसा. 6 मास में 10 रुपये इकट्ठे किए और उसको एमओ से भेजे, और उससे मुझे पत्राचार पाठ्यक्रम की पतली पतली किताब आने लगी. తర్వాత 5వ తరగతిలో కూర్చున్నారు కదా అన్నయ్య. తర్వాత 5 నుంచి 6, 7కి వెళ్ళారనమాట. అప్పుడు ఒక పెన్ను పుస్తకం తెచ్చుకుంటేనే రావాలని చెప్పారు. ఇంట్లో చెప్పారు డబ్బులు లేవు అని. మరి చదువు వదిలేయాలంటే కష్టం, ఇంట్లో చూస్తే ఏమో పుస్తకానికి డబ్బులు లేవు అంటున్నారు. అందుకే ఏం చేశారు, ఎలా అయినా పుస్తకం తీసుకోవాలని చెప్పి ఒక అంగడిలో, ఒక షాప్లో రాసి ఉండేటువంటి డైరీ అనమాట, ఆ పుస్తకాన్ని తీసుకొని వచ్చారు. కానీ అందులో కొన్నేమో కొంచెమే రాసింది, మిగిలిన పేజ్ అంతా ఖాళీగా ఉంది. కానీ ఆ కాలంలో ఎలా చేసేవాళ్ళు, ఇంకుతో రాసేవాళ్ళు కదా. ఇంకుతో రాసేటువంటిది ఏమవుతుంది, పోతుంది. కాబట్టి ఆ పేపర్స్ అన్నీ కూడా నీళ్ళల్లో కడిగేసి దాన్ని ఆరబెట్టి మళ్ళీ దాన్ని సూత్తో కుట్టేసి దాన్ని ఒక బుక్ చేసుకొని తీసుకెళ్ళారనమాట. అలా రెండోసారి కూడా 8వ తరగతిలో రెండోసారి ఏం చేశారు, అలానే ఇంకొక బుక్ తీసుకొచ్చారు. కానీ ఆ బుక్లో బ్రహ్మకుమారిస్ బుక్ ఉందన్నమాట. ఆ బుక్ చూసి అందులో 3 లోకాల చిత్రాన్ని చూశారు. 3 లోకాల చిత్రాన్ని చూసి వాళ్ళ టీచర్ ఏం చెప్తున్నారు, మనుషులు చంద్రుడి వరకు వెళ్ళగలిగారు అని చెప్తున్నారు. ఆ బుక్లో ఏముంది, చంద్రుడి కంటే దూరంగా 3 లోకాలు పరంధామానికి వెళ్ళేది చూపెడతారు కదా. అప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి చూపించారనమాట. చూడండి మీరు చంద్రుడి వరకు వెళ్ళారని చెప్తున్నారు, చంద్రుడి కంటే దూరంగా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అని. ఎందుకు అలా కాదు అని చెప్పారనమాట. అప్పుడు ఆ బుక్ వెనకాల అడ్రస్ ఉంది, నాగ్పూర్ అడ్రస్ అనమాట. 15 పైసలతో లెటర్ పంపించారనమాట. చంద్రుడి కంటే దూరంగా వెళ్ళగలిగారు కదా, దీని గురించి తెలుసుకోవాలి అని. అప్పుడు వీళ్ళకి లెటర్ వచ్చింది, 10 రూపాయలు పంపిస్తే దానికి ఆన్సర్ బుక్ పంపిస్తాము అని.
మరి 10 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి? తర్వాత నీళ్ళు అది ఏదో అమ్మి 6 నెలల్లో 10 రూపాయలు సంపాదించి పంపించారనమాట. అప్పుడు మళ్ళీ ఈయనకి పుస్తకం వచ్చింది అన్నయ్యకి. और इस तरह से ज्ञान में आए, पक्के ज्ञान में हो गए। और ऐसे में उस किताब के माध्यम से योग करता था। उसके बाद क्योंकि हमारे ज़िले में उस समय सेंटर ब्रह्मा को कुछ पता ही नहीं था, लेकिन बाबा ने कैसे मेरे पास भेजा है वो वंडरफुल था। और उसके बाद मैं उसमें से जैसे जैसे योग करने के लिए बोला है, जो भोजन कितना बजे उठना है, क्या क्या करना है, उस पत्राचार पाठ्यक्रम की किताब पढ़ करके 2 साल ऐसे ज्ञान में चले। जब 2 साल के बाद जब बड़े शहर में गए, वहाँ एक ब्रह्मा कुमारी का गीता पाठशाला चालू हुई थी। मैं 10वीं के बाद ITI का कोर्स करने के लिए गया, ड्रॉप्स में सिविल का कोर्स। और जब वो कोर्स कर रहा था तो वहाँ गीता पाठशाला थे, वहाँ रोज़ जाना शुरू किया। और जब मैं जाता था मेरे पास कपड़े भी पहनने के लिए नहीं रहते थे, मैं फटा हुआ कपड़ा ऐसा पकड़ करके जा करके पीछे से बैठ जाता था। तो 2-3 लोग आते थे, तो धीरे धीरे मैंने जिस कमरे में रहता था फिर वहीं उसमें गीता पाठशाला चालू की इस तरह से। और जिस समय पता चला कि भाई बाहर का भोजन नहीं खाना चाहिए, तो उसी समय मैंने घर वालों को पत्र, मेरा टिफ़िन आता था, मैंने मना किया। हमने कहा टिफ़िन नहीं भेजो, मैं तैयारी करूँगा। मेरे पास कुछ था ही नहीं, पढ़ने के लिए पैसे थे ही नहीं, तो मैं 8 दिन तो पहले भूखा रहा, कुछ भी नहीं खाया। लेकिन मेरे को इतनी खुशी थी, मैं परमात्मा का नियम को पालन कर रहा हूँ, मैं बाहर का भोजन बंद कर दिया। और उसके बाद 8 दिन के बाद किसी माता को पता चला भाई ये कुछ खाता नहीं, तो किसी ने मेरे को स्टोव दिया और एक पतीला दिया और एक ढक्कन दे दिया उसका और चम्मच दिया। तो मैंने क्या किया, 8 दिन के 3-4 दिन के बाद 8 दिन में 3-4 बार चावल बना करके चावल बनाता था, उसमें चीनी डाल करके खाता था, लेकिन कभी भी बाहर का भोजन नहीं किया। और 4 साल तक मैंने चावल में चीनी डाल के खाया और ऐसी पढ़ाई किया, और जो इतना नियम को पक्का पालन किया। लेकिन उसका परिणाम आज देखो, बाबा ने 25,000 लोगों का भोजन बनाने के लिए भंडारे में रख दिया। तो ये हम लोगों ने खाने पीने का सब फाउंडेशन, तब आज ये ज्ञान में इतना सारा खजाना, इतनी धारणा। आज थोड़ा सा भी ये करो तो कहेंगे नहीं, थोड़ा भूख लगती है, ऐसे ऐसे नियम पालन किया तब जा करके, इसीलिए वो नियमों का और उसके बाद फिर वहाँ से मैं सांगली में भी गया। అర్థమైందా? అన్నయ్య చెప్తూ ఉన్నారు. తర్వాత 2 సంవత్సరాల వరకు పుస్తకం వచ్చింది కదా, 2 సంవత్సరాల వరకు ఆ పుస్తకంతోనే, ఆ పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానమే చదువుకున్నారనమాట. ఏ సెంటర్కి వెళ్ళలేదు, వాళ్ళ ఊర్లో ఎక్కడ సెంటర్ లేదు. తర్వాత ITI చేయడానికి తర్వాత దూరంగా వెళ్ళారనమాట. అక్కడ సెంటర్కి వెళ్ళారు. సెంటర్కి కూడా ఎలా అంటే గీతా పాఠశాల, తర్వాత పక్కనే గీతా పాఠశాల. సెంటర్కి కూడా ఎలా వెళ్ళారు అంటే చినిగిపోయిన బట్టలు అనమాట, అవి ఇట్లా ఇట్లా చేసుకొని వెనకాల కూర్చునేవాళ్ళు, అలా వెళ్ళేవాళ్ళు అనమాట. తర్వాత పక్కన గీతా పాఠశాలలో వెళ్ళేవాళ్ళు. అయితే అప్పుడు గీతా పాఠశాలకి ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వెళ్ళేవాళ్ళో అప్పుడు నియమాలు ఏంటి అని తెలిసిందనమాట. అంటే బయట తినకూడదు అని. వాళ్ళ అమ్మ క్యారేజ్ పంపించేవాళ్ళు. అప్పుడు వాళ్ళ అమ్మకి లెటర్ రాశారనమాట, క్యారేజ్ ఏం పంపించొద్దు, నాకేం వద్దు అని. అయితే 8 రోజులు ఉపవాసం ఉన్నారు, ఏమీ తినలేదు, ఏమీ లేదు కదా. అయితే ఒక మాతాజీ తెలుసుకున్నారనమాట, అర్థం చేసుకున్నారు వీళ్ళు ఏం తినట్లేదు అని చెప్పి. ఒక స్టవ్ ఇచ్చారు, కొంతమంది స్పూను అట్లా కొన్ని సామాన్లు అన్నీ చేకూర్చారనమాట. చేకూర్చిన తర్వాత కూడా వారానికి 3-4 సార్లు అంతే తినేవాళ్ళు. అది కూడా బియ్యంలో షుగర్ వేసుకొని అట్లా వండుకునేవాళ్ళు అనమాట. అలా 4 సంవత్సరాలు తిన్నారు. అలా కానీ నియమాన్ని వదిలేదు. అయితే 8 రోజులు ఉపవాసం ఉన్నా కూడా అన్నయ్యకి ఏం బాధ కలగలేదు, చాలా ఖుషిగా ఉన్నారనమాట. ఎందుకంటే బాబా శ్రీమతాన్ని పాలించాను అని. తర్వాత 4 సంవత్సరాలు అలా వారానికి 3-4 సార్లు అన్నంలో షుగర్ వేసుకొని వండుకొని తినేవాళ్ళు. అలాంటిది ఈరోజు బాబా శాంతివన్లో కిచెన్లో 25,000 మందికి వంట చేయడానికి నిమిత్తంగా చేశారు. उसके बाद फिर मैंने सोचा गीता पाठशाला से बजाय अभी और बहनों से अच्छी मुझे ज्ञान से पालना लेनी है, इसलिए सांगली में गया। अब मैं सोचा अब वहाँ रहेंगे कैसे। वैसे तो मैं ITI का कोर्स किया, मेरे अच्छे पहला नंबर आया था ITI में, फर्स्ट नंबर पूरा बोर्ड में, अच्छे मार्क मिले थे। मेरे को कॉल आने लगे, लेकिन मैं सोचा पहले मैं बाबा को ज्ञान को समझूंगा फिर नौकरी पकड़ूंगा। तो कॉल आते थे मैं उसको फाड़ के फेंक देता था।
जबकि खाने के लिए कुछ नहीं, मुझे जरूरी था कि नौकरी पकड़ना, लेकिन तो भी मुझे उससे भी ज़्यादा जरूरी था ज्ञान को समझना। जब मैं वो शहर में गया तो मैं सोचा वहाँ रहूँगा कैसे, तो एक डॉक्टर के पास गया। हमने कहा आपको कंपाउंडर की ज़रूरी है? हाँ। बोला मेरे को ज़रूरत है। तो वो बोलता मुझे 600 रुपये दूंगा। मैं बोला इतना नहीं चाहिए मुझे, 100 रुपये बहुत हो जाएगी। तो वो देखने लगा कि मैं तो 600 रुपये दे रहा हूँ, क्योंकि मेरा उद्देश्य था ज्ञान समझने के लिए, वो नौकरी करने के लिए नहीं गया था। अगर वो 600 रुपये लूँगा तो सवेरे से लेकर रात तक मुझे बिजी कर देगा, ज्ञान तो समझूंगा ही नहीं। तो मैं उसी वहाँ नौकरी किया और वो डॉक्टर को इतना अच्छा लगा, तो कहता है कि आप कुछ साधना करते, चुपचाप रहते थे, ध्यान करते थे। तो हमने कहा हाँ। कहता है आपके जैसे और लोग मिलेंगे? हमने कहा मिलेंगे। तो 3 कुमार, उन्होंने पहले 2-3 कंपाउंडर को निकाल दिया और ज्ञान वाले कंपाउंडर रख दिया। और कुछ दिन के बाद हमारा वो व्यवहार देख करके उन्होंने ब्रह्मा कुमारी को एक अपनी पूरी बिल्डिंग दे दी फ्री में। तो देखो मैंने कम पैसा लिया, जिसको बाबा कहते हैं ना अपने चाल चलन से भी सेवा होनी चाहिए। तो इस तरह से वहाँ रहे। और उसके बाद फिर मैंने वहाँ से भी छोड़ रहा था, क्योंकि मुझे सेवा के लिए मधुबन जाना था। बाबा मिलन या कुछ ऐसी भट्टी थी, जाना था। तो फिर वो मधुबन वहाँ छोड़ करके चले गए। और उसके बाद मधुबन में पहली बार गए तो वहीं सेवा में रहते रहते 1 महीने के लिए गए थे, लेकिन 2 साल वहीं रहे। शिव पिता को अब याद करो, मुक्ति धाम तुम्हें जाना है। अपने सुकर्मों के बल पर ही सतयुग में तुमको आना है। शिव पिता को अब याद करो। विकराल विनाश खड़ा आगे। अब हम सबका शिव पिता ने बतलाया है। शिव पिता को अब याद करो। शक्ति सेना की रणभेरी अब फिर बजती है। शिव बाबा के ज्ञान से फिर माया को भगाना है। शिव पिता को अब याद करो, सतयुग में तुमको पिता को अब याद करो, मुक्ति धाम तुम्हें जाना है। अपने कर्मों के बल पर ही सतयुग में अब तुम्हें आना है। सतयुग में अब तुम्हें आना है। धाम में तुम्हें गाना है। ఓం శాంతి. అన్నయ్య చెప్తూ ఉన్నారు. తర్వాత ఐటీఐ పాస్ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారనమాట. తర్వాత
చాలా జాబ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. అయితే అన్నయ్య ఇంట్రెస్ట్ ఏముంది అంటే జ్ఞానాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవాలి అని. జాబ్కి వెళ్తే జ్ఞానాన్ని అర్థం చేసుకోలేం కదా, కాబట్టి జ్ఞానాన్ని అర్థం చేసుకొని తర్వాత జాబ్ చేద్దామని పెట్టుకున్నారు. అయితే లెటర్స్ వచ్చేవి జాబ్ కోసం, అవన్నీ చింపేసేవాళ్ళు అనమాట. ఒకసారి అదే కాంపౌండర్గా చేద్దామని ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక డాక్టర్ని అడిగారు అనమాట. అయితే కాంపౌండర్గా చేయడానికి 600 ఇస్తాము అని అన్నారు. 600 వద్దు, నాకు 100 రూపాయలు చాలు అని. ఎందుకంటే 600 ఇచ్చారనుకోండి, ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు చెప్పిందంతా చేస్తూ ఉండాలి, తర్వాత జ్ఞానం తెలుసుకోవడానికి టైం ఉండదు. కాబట్టి 100 రూపాయలు చాలు అని చెప్పి అక్కడ కాంపౌండర్గా జాయిన్ అయ్యారనమాట. తర్వాత జ్ఞానం అంతా తెలుసుకుంటే ఆ డాక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యారు. అన్నయ్య ఎంత సాధన చేస్తూ సైలెన్స్గా ఉంటూ అన్నీ చేస్తూ ఉన్నారని చెప్పి, దీనికి కారణం ఏంటి అంటే బ్రహ్మకుమారిస్ అని తెలుసుకున్నారు. తర్వాత మిగిలిన 3-4 కాంపౌండర్స్ అందరినీ తీసేసి 4 బ్రహ్మకుమారులనే కాంపౌండర్లుగా పెట్టుకున్నారనమాట. తర్వాత నిదానంగా బిల్డింగ్